నేను దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. నిన్నటి దినమున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ గురించి నేను వివరముగా వర్ణించి ఉంటున్నాను. యేసు మొదట వస్తాన్నాడు, ఆ ప్రకారం వచ్చిన్నాడు. రెండో పర్యాయం రాబోతున్నానని చెప్పాడు, తప్పనిసరిగా తిరిగి వస్తాడు అని నిన్నటి దినం నేను వివరించి చెప్పించున్నాను. నిన్నటి దినమున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలు ఏంటి, సూచనలు ఏంటివని నిన్నటి దినమున భూకంపం గురించి, కరువు గురించి, తర్వాత తెగుళ్ళను గురించి, ఆ తర్వాత ఇద్దరు తిరిగటి ఏ సమయంలో ప్రభు వస్తాడనే విషయం కూడా తెలియపరిచాము. సొదొమ గొమొర ఏలాగు దేవుడు నశింపజేశాడు, మనిషి కుమారుడు యొక్క రాకడ ముందు కూడా అటువంటి కార్యాలే జరిపింపబడునని నిన్నటి దినమున వివరముగా మీకు అనేకులకు తెలియపరిచిన దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ దినము వేరొక సూచనలు కూడా భూమి మీద జరుగుతున్న కార్యాలు మీకు తెలియాలని మేము కోరుకుంటున్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వాక్యం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. సెప్టెంబరు 9వ తేదీ 2017వ సంవత్సరము 1 గంటకు సూర్యుడు ఆ యొక్క బంచని గుత్తులుగా ఒక వేడిని పంపుతున్నట్లుగా అక్కడ సైంటిస్టులు లేకుంటే రీసెర్చ్ చేసేవారు గుర్తుపట్టినట్లుగా ఆ డేట్తో సహా వారు బయలుపరిచినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞులు ఏం కనుక్కున్నారంటే, సూర్యునిలో ఒక పెద్ద గోళం అనేది పడి ఉంటున్నది. దాని యొక్క కొలత ఎంతున్నదంటే, ఎంతగా సూర్యుని యొక్క పరిమాణం ఉంటుందో అంతగా ఆ యొక్క సూర్యునిలో కూడా ఈ యొక్క పెద్ద తెలంగాణ భాషలో పెద్ద రంధ్రం అనగా పెద్ద ఒక గోళం తిరిగి లోపల వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అందులో నుంచి వేడి, బహు భయంకరమైన వేడి వస్తున్నట్టుగా చూస్తున్నాం. 1 గంటకు 40 లక్షల ఒక డిగ్రీల ఉష్ణోగ్రత ఏం చేస్తుందంటే, అది భూమి మీదకి పంపుతున్నట్లుగా చరిత్ర అనగా సెప్టెంబర్ 9, 2017 1 మధ్యాహ్న కాలంలో ఈ శాస్త్రజ్ఞులు కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఈ పాఠంలో మనం చూసినట్లయితే, ఇక్కడ సూర్యుని నుండి ఈ యొక్క వేడి లేకుంటే ఆ యొక్క ఉష్ణత లేకుంటే దాంట్లో నుంచి బయలుదేరి వస్తున్నట్లుగా, ఈ రంధ్రం నుంచి బయలుదేరి వస్తున్నట్టుగా అది తేటగా శాస్త్రజ్ఞులు బోధిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ వాక్యం అనేది యేసు ప్రభు కాలంలోనే లూకా 21:25 చదివినట్లుగా అది సూర్యుని నుండి కొన్ని సూచనలు కనబడుతున్నవని మనము గ్రహించగలుగుతుంటున్నాం. ఈ యొక్క వేడి భూమి మీద దిగుట వలన ఈ కాలంలో భయంకరమైన వేడి చేత మనుషులందరూ కష్టపడుతున్నారు. ఒకప్పుడు బెంగళూరు అనేది చల్లని ప్రదేశం, ఇప్పుడు కూడా చూసినట్లయితే అది వేడిగా కనబడుతున్నట్లుగా మనం గ్రహిస్తుంటున్నాం. అనేక స్థలంలో ఇప్పుడు తట్టుకోలేకపోతుంటున్నారు. ఏసీల మీద ఏసీలు, ప్రతి ఇంట్లో ప్రతి కూలర్స్ ఏదో పెట్టుకొని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఉష్ణ పెరుగుట కారణం ఇదే అని 2017 సంవత్సరము శాస్త్రజ్ఞులు తేటగా గుర్తుపట్టినట్లుగా వేదం గ్రంథం మనకు బోధిస్తున్నది. ఈ యొక్క వేడి ఉష్ణత ఏమైందంటే, అది అధికంగా పెరిగి భూమి మీదకి పంపబడుతున్నట్టుగా ఆ యొక్క శాస్త్రజ్ఞులు బోధిస్తుంటున్నారు. అది ఏం చేస్తుందంటే,
ఎలక్ట్రానిక్స్ అనగా ఎలక్ట్రానిక్స్ అన్ని ఐటమ్స్ ఏం చేస్తుందంటే గెయిషర్, ఏసీ, నెట్ టవర్, టీవీ టవర్స్, రేడియో టవర్స్, అన్ని విధములైన సమాచారం ఇచ్చే న్యూస్ ఛానల్స్, అన్ని మొబైల్స్, ఇవన్నీ కూడా అది పూర్తిగా బర్న్ అయి లేకుంటే కాలిపోయే ఒక పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రజ్ఞులు రాసినట్లుగా మనకు ఆ యొక్క చరిత్రలు మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఇప్పుడు నెట్లో, గూగుల్ సైడ్లో ఇవన్నీ కూడా తేటగా వాళ్ళు బయలుపరుస్తున్నట్లుగా మన బోధింపబడుతుంది. అందుకొరకే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అనగా ఈ యొక్క విద్యుత్ శక్తికి సంబంధించింది, తర్వాత ఈ కార్యములన్నీ కూడా అనుకోని విధంగా అకస్మాత్తుగా కాలిపోయే ఒక పరిస్థితి ఏర్పడుతుంది అని శాస్త్రజ్ఞులు భయపడుతున్నట్లుగా మనకు సమాచారం దొరికించినది. దేవుని నా మహిమ కలుగును గాక. అది మాత్రం కాదు, ఈ ఉష్ణం పెరుగుతున్నా కొలది, సూర్యుడి నుంచి బయలుదేరిన ఈ యొక్క ఉష్ణం పెరుగుతున్నా కొలది సంభవించే కార్యములు ఏంటి అంటే పెద్ద పెద్ద ఐస్ కొండలు, ఆ యొక్క ఐస్తో నింపబడిన కొండలు అది కరిగిపోయి ఆ యొక్క నీళ్ళు అనేటివి అది ప్రవహించి అనేక స్థలాల్లో నశింపజేస్తున్నట్టుగా చూస్తుంటున్నా. పర్వతములో కనబడుతున్న ఈ యొక్క మంచు కొండలన్నీ కూడా కరిగి ఆస్ట్రేలియా, అంటార్టికా ఓషన్, అంటార్టికా మహాసముద్రములో ఏం జరుగుతుందంటే ఈ యొక్క నీళ్ళన్నీ కూడా అక్కడ నింపి చివరికి దాని యొక్క లెవెల్ ఇప్పుడు పెరిగిపోతుందని శాస్త్రజ్ఞులు భయపడుతుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ యొక్క సూర్యులో నుంచి బయలుదేరుతున్న ఆ యొక్క ఉష్ణంలో నుంచి జరుగుతున్న సంభవాలని ఈ శాస్త్రజ్ఞులు తేటగా బోధిస్తున్నారు. అది మాత్రం కాదు, ఈ ఉష్ణం వలన జరిగే కార్యములు ఏంటంటే జంతువులు చనిపోతుంటున్నవి, తర్వాత దానికి తగినట్టుగా ఇప్పుడు అరణ్యములు అనగా ఫారెస్ట్ అరణ్యములన్నీ కొట్టుకుంటా ఇండియన్ కట్టుకుంటా పోతుంటున్నా. దానివల్ల ఆ ఉష్ణములు కూడా దాన్ని అబ్జర్వ్ చేయకుండా, గ్రహింపు లేకుండా ఇంకా వేడి పెరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సూర్యుడి నుంచి బయలుదేరుతున్న ఈ యొక్క ఉష్ణము ఏం చేస్తుందంటే మనుషులకు అది ముట్టుకొని ఆ వేడి వలన పలు విధమైన పుండ్లు బయలుదేరుతున్నట్టుగా చూస్తున్నాం. బాయిల్స్, పుండ్లు అనేది మనిషి యొక్క శరీరంలో అకస్మాత్తుగా అవి వస్తున్నట్లుగా చరిత్ర లేకుంటే శాస్త్రజ్ఞులు బోధిస్తుంటున్నారు. ఈ యొక్క ఫారెస్ట్ అంతా కూడా అడవి అంతా కొట్టుకుంటూ వెళ్తున్నారు, ఇండ్లు కట్టుకుంటూ వెళ్తున్నారు, మనుషులు పెరిగిపోతుంటున్నారు. కానీ ఈ వేడి, సూర్యుల్లో నుంచి వస్తున్న వేడి కూడా అది ఉష్ణం పెరిగి మానవ జీవితంలో బహు హానిని తీసుకొని వచ్చే ప్రసక్తి లేకుంటే కార్యములు జరగబోతున్నవని శాస్త్రజ్ఞులు భయపడుతుంటున్నారు. దేవుని నా మహిమ కలుగును గాక. రెండోది మనం చూసినట్లయితే వాక్య ప్రకారంగా నక్షత్రంలో కూడా కొన్ని కార్యములు సంభవిస్తున్నవని మనము గ్రహిస్తుంటున్నాం. అదే వాక్యంలో మనం చదివినట్లయితే లూకా 21:25, మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. దేవుని మహిమ కలుగును గాక. కనుక సూర్యుని విషయంలో మనము ఈ కార్యం చూస్తున్నాము. రెండోది నక్షత్రం విషయం మనము గమనిస్తున్నాం. ఈ యొక్క శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే ఒక బేబీ స్టార్, ఒక చిన్న బేబీ స్టార్ అది ఏం చేస్తుందంటే 1140 వెలుగుతో కూడిన లైటింగ్ ఇయర్స్ అని ఉంటున్నది. అయితే కాంతితో కూడిన సంవత్సరాలు మనం చూస్తున్నా. అది భూమి మీద నుంచి 140,000 దూరంలో ఇవి కనబడుతున్నట్లుగా శాస్త్రజ్ఞులు బోధిస్తున్నారు. దేవుని నా మహిమ కలుగును గాక. ఇది 2 పెద్ద బుడగల వంటి బబుల్స్ అందులో నుంచి
బయలుదేరుతున్నట్లుగా, స్పేస్ లో బయలుదేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నా మహిమ కలుగును గాక. ఈ యొక్క పటంలో మనం చూసినప్పుడు ఇక్కడ నక్షత్రం నుండి అలాంటి ఒక బబుల్స్ అనేది బయలుదేరి అలాగనే భూమి మీదకి వస్తున్నట్లుగా ఈ యొక్క పటంలో మనం చూడగలుగుతున్నాం. అది అతి వేగంగా భూమి మీదకి వస్తున్నట్లుగా బోధిస్తుంటున్నది. ఇది యేసు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల ముందు చెప్పాడు. కానీ ఇప్పుడు అది బహుగా వేగముగా భూమి మీదకి వస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రొపేలింగ్ బబుల్స్ అంటే పవర్ఫుల్ హైడ్రోజన్ అనేది జెట్ హైడ్రోజన్ వలె అది గ్యాస్ ను లేకుంటే గ్యాస్ ఏం చేస్తుందంటే ఆ బ్లూ కలర్ లో కనబడుతున్నది, ఆ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేసి అది మెల్లగా భూమి మీదకి పంపుతున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. దేవుని నా మహిమ కలుగా. ఇది 200 నుండి 300 కిలోమీటర్ ఒక్క సెకండ్ లో అది ప్రొడ్యూస్ చేసి అంత స్పీడ్ లో వస్తున్నట్లుగా చరిత్ర శాస్త్రజ్ఞులు బోధిస్తున్నారు. అది ఏం చేస్తుందంటే 200 నుంచి 300 కిలోమీటర్ ఒక్క సెకండ్ స్పీడ్ లో వస్తున్నట్లుగా శాస్త్రజ్ఞులు బోధిస్తున్నారు. ఈ హైడ్రోజన్ భూమి మీదకి నక్షత్రంలో నుంచి వస్తున్నప్పుడు అది భూమి మీద పలు విధములైన సమస్యలు తీసుకొని వస్తుంది. ఉష్ణోగ్రత కలగజేసే, మన తెలంగాణలో ఉడకబోతా అంటారు కదా, ఉడకబోత వస్తుంది. అది అనగా సఫకేషన్ అంటే ఏంటి? సఫకేషన్ అంటే గాలి ఆడదు, లేకుంటే మనిషికి ఒక విశ్రాంతి లేకుండా మానవ జీవితంలో అది క్రియేట్ చేస్తుంది హైడ్రోజన్ అనేది. అర్థమైందా? ఎందుకంటే దాంట్లో ఆక్సిజన్ తగ్గిపోతుంటున్నది. ఇప్పుడు భూమి మీద ఆక్సిజన్ అనేది తగ్గిపోతా ఉన్నది. ఈ యొక్క నక్షత్రం నుంచి వస్తున్న ఆ యొక్క వేగంతో వస్తున్న హైడ్రోజన్ అనేది ఏం చేస్తుందంటే ఆక్సిజన్ కూడా అది నశింపజేసి మానవునికి పలు విధములైన కీడులు తీసుకొస్తుందని శాస్త్రజ్ఞులు బోధిస్తున్నట్టుగా మనకు తెలియపరుస్తుంటున్నది. దేవుని నా మహిమ కలుగును గాక. ఆ యొక్క చివరి భాగంలో మనం చూసినట్లయితే ఎర్రని యొక్క మీకు కనబడతలేదు అంత దూరంకి వెళ్ళి ఒక ఎర్రని యొక్క స్పాట్ బయలుదేరుతున్నట్లుగా చూస్తున్నాం. అదేం చేస్తుందంటే మానవుని యొక్క శరీరమునకు అది కీడు కలుగజేసి భయంకరమైన ఒక సమస్యగాను వ్యాధిగాను శరీరంలో ఒక ఆరోగ్యం లేని పరిస్థితిని ఏర్పరుస్తుంటుంది. అందుకొరకే శాస్త్రజ్ఞులు భయపడుతుంటున్నారు. ఈ యొక్క హైడ్రోజన్ పెరుగుతుంది, అదే సమయంలో ఆక్సిజన్ తగ్గిపోతున్నది. అందుకొరకే ఆ నక్షత్రం నుంచి కలుగుతున్న కార్యములు ఇవన్నీ కూడా తేటగా శాస్త్రజ్ఞులు కనుగొని బయలుపరిచిన కార్యములు మీ ముందు పెడుతుంటున్నాం. ఇది యేసు ప్రభు చెప్పిన కార్యములే ఇప్పుడు నెరవేర్చున్నవి. సోదరా సోదరి, బైబిల్ అనేది భూతకాలము, వర్తమాన కాలము, తర్వాత రాబోచున్న కాలం విషయంలో భవిష్యత్ కాలం కూడా బైబిల్ మనకు తేటగా బోధిస్తున్నది. ముందున్న కాలంలో బయలుపరిచినవి అవి నెరవేరినవి, తర్వాత ఇప్పుడు బయలుపరుస్తున్న కార్యములు నెరవేరబోతున్నవి. కనుక బైబిల్ అది శాశ్వతమైన ఒక సత్యమైన వేద గ్రంథం అని మనం మర్చిపోవద్దు. దేవుని నా మహిమ కలుగును గాక. మూడవది మనం చూసినట్లయితే చంద్రుని గురించి చూస్తున్నాం. మే 2017వ సంవత్సరము అది 4వ తారీఖు దినమున ఈ యొక్క శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే చంద్రుని దగ్గర అక్కడ ఒక ఇల్లు కట్టడం గాను వారు ఇటుకలను తయారు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని నా మహిమ కలుగును గాక. అక్కడున్న డస్ట్, అక్కడున్న ఆ మట్టితోనే ఇటుకలు వారు తయారు చేస్తూ అక్కడ ఇండ్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో వారు తేటగా పరిణామం లేకుంటే ప్లాన్ వేసి దాని కొరకు అన్ని కూడా సిద్ధపరుస్తున్నట్లుగా మనం ఈ పటంలో తేటగా చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 21:25లో చెప్పినట్లుగా చంద్రుని మీద కూడా కొన్ని సూచక్రియలు జరుగును అని వేద గ్రంథంలో మనం చూస్తున్నాం.
ఇప్పుడు చంద్రుని మీద ఎన్నో సంవత్సరం కిందట మనం చదువుకున్నాము. నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే విన్నాను. చంద్రుని మీదకి వెళ్ళారు, దిగారు, ఆ తర్వాత పరిశోధన చేస్తున్నారు. ఇవన్నీ కూడా వినుకుంటూనే వచ్చాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే చంద్రుని మీద అక్కడంతా కూడా ఒక కాలనీ తయారు చేస్తుంటున్నారు. కాలనీ మొత్తం కాలనీ తయారు చేసి అక్కడ ఇప్పుడు ఇటుకలు తయారు చేయటం మొదలు పెట్టించున్నారు. వారు బ్రిక్స్ తయారు చేస్తుంటున్నారు. ఇక్కడ బ్రిక్స్ తయారు చేసి ఆ స్థలంలో వారు ఇండ్లు కట్టగాను తీర్మానం చేశారు. చంద్రుడి మీద ఇండ్లు కట్టగాను తీర్మానం చేశారు. దాని కొరకు ఆ యొక్క శాసకుని అందరు కూడా దాని మీద దిగేసి వాళ్ళ ప్లాన్ ప్రకారంగా అన్ని కూడా ఇండ్లు కట్టే విధంగా ఇటుకలు తయారు చేసి అన్ని కార్యములను సిద్ధపరుస్తుంటున్నారు. కానీ దానికి విరుగుడుగా ఒబేద్యాలో 4వ వచనంలో మనం చదివినట్లయితే దేవుడు నువ్వు అక్కడ కూడా ఇల్లు కట్టుకుంటే అక్కడ నుంచి కూడా కింద తోసివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చదవండి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రముల్లో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యం ఏంటంటే నక్షత్రములో అనగా చంద్రుని పైన నువ్వు కూడా ఆ యొక్క ఇల్లు కట్టినట్టు అక్కడి నుంచి నిన్ను పడేస్తానని దేవుడు ఖచ్చితంగా బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. సరే, ఇప్పుడు మీకు ప్రశ్న ఏంటంటే పాస్ గారు ఆ చంద్రుని మీద కట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఈ భూమి మీద ఇంత స్థలం ఉంది కదా. సమస్య ఏంటంటే ఈ యొక్క సూర్యుడి నుంచి బయలుదేరుతున్న పలు విధములైన వేడి ఏం చేస్తుందంటే అది మానవుని పలు విధములుగా కష్టపెడుతుంటుంది. అందుకని వారు ఇప్పుడు ధనవంతులందరూ డబ్బున్న వారు ఏం చేస్తుందంటే వారు ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం చేయాలని అనేకులు కూడా ఇప్పుడు ఆ ఇండ్ల కొరకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ ముందుగానే డబ్బు చెల్లించి దాని కొరకు సిద్ధపడుతున్నట్టుగా మనకు ఈ యొక్క శాస్త్రజ్ఞులు తర్వాత మనకు నెట్టిలో ఈ వివరములు తేటగా బోధిస్తుంది. ఇవన్నీ కారణములు మీరు నెట్టిలో చూడవచ్చు. ఇవన్నీ తేటగా నెట్టిలో ఉంటున్నట్టుగా చూస్తున్నాం. కనుక సూర్యుని యొక్క వేడి పెరుగుతున్న కొలది మనుషులు ఏం చేస్తున్నారంటే ఇది త్వరగా నశించిపోతుంది కనుక మేము ఆ చంద్రుని మీదకి వెళ్ళి అక్కడ మేము తప్పించుకుంటాం, అక్కడ మేము నివాసం చేస్తాం అని ధనవంతులందరూ కూడా ఇప్పుడు అడ్వాన్స్గా ఇండ్లకు బుక్ చేసుకుని వాళ్ళు ఉంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అక్కడే ఎక్కినా సరే నేను అక్కడి నుంచి కింద పడేస్తాను అంటున్నాడు దేవుడు. అక్కడ స్థిరపడటం వీలు కాదంటున్నాడు. కనుక మానవుని యొక్క జీవితం ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏమంటారంటే మానవుని యొక్క జీవితం ఎక్కువ అంటే ఇంకా 200 సంవత్సరాలు ఉంటవి అంటున్నారు. ఎక్కువ దానికంటే ఎక్కువ ఉండలేదు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 200 సంవత్సరాల వరకే మానవుని యొక్క జీవితం భూమి మీద ఉంటుంది అనేది వారు పరిశోధించి పరీక్షించి తీర్మానం చేసినట్టుగా మనకు ఆ యొక్క నెట్టిలో మనకు సమాచారం కలుగజేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకొరకే తక్కువ ధరలోనే ఆ స్థలంలోనికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో అనేకులు ఏం చేస్తున్నారంటే చంద్రుని మీదకి వెళ్ళిపోదామని వారు తీర్మానం చేశారు. అందుకొరకే ఆ ఇటుకలు ప్రారంభింపబడ్డాయి, కాలనీ ప్రారంభింపబడ్డది, ఇల్లు కూడా కట్టగాను వారు ప్రారంభిస్తున్నారు. దేవుని నా మహిమ కలుగాక. కానీ దేవుడు అక్కడి నుంచి మానవుని కింద పడేసే ఒక వాగ్దానం ఉంది కనుక ఏ మానవుడు తప్పించుకుంటకు వీలుగా. దేవుని నా మహిమ కలుగాక. కనుక సూర్యుని వలన, నక్షత్రముల వలన, చంద్రుని వలన అనేక కార్యములు సంభవిస్తున్నట్లుగా మనకు శాస్త్రజ్ఞులు తేటగా బోధిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సూచనలు యేసు ప్రభు చెప్పాడు అబద్ధ ప్రవక్తలు బయలుదేరవచ్చును అని చూస్తున్నాం. అబద్ధ ప్రవక్తలు చదవండి. అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వాని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వాక్యము, తర్వాత మత్తయి సువార్త 24
లూకా 21:8 చదవండి. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. అని చెప్పిన యెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వాని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఇక్కడ చూసినట్లయితే ఒక ఆయన, ఈయన నేను క్రీస్తు యొక్క అవతారము, నేనే క్రీస్తు యొక్క అవతారం అని చెప్తున్నా. ఈయన ఏం చేస్తున్నట్టే రష్యాలో ఈయన క్రీస్తు వల్లనే కనబడుతున్నాడు. ఈయన కూడా ఏమంటున్నా అంటే నేను చివరి క్రీస్తును, చివరిలో ఉన్న కొత్త నిబంధన అని మనం చెప్తున్నాం కదా, లాస్ట్ టెస్టిమెంట్ అనగా చివరి నిబంధన, నేనే క్రీస్తునని అనేక ప్రజలను మోసపరుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ కార్యములు జరుగుతున్నట్లుగా మనకు బోధిస్తున్నది. ఈయననేమో బ్రెజిల్లో చెప్తున్నాడు, ఈయననేమో రష్యాలో నేను క్రీస్తు యొక్క ఏమంటారు అవతారం ఎత్తానని చెప్పి చెప్పుకుంటున్నా. ఈ ఇద్దరు కాకుండా ఇంకా అనేకులు చరిత్ర ఉంది, సమయం లేదు కనుక రెండే తీసుకుంటున్నాను. అనేకులు కూడా ఇప్పుడు లేచారు, నేనే క్రీస్తును, క్రీస్తు అవతారంలో నేను వచ్చి ఉంటున్నాను అని వారు తేటగా బోధిస్తుంటున్నారు. దేవుని నామం మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క వ్యక్తి, బ్రెజిల్లో ఉన్న ఆ యొక్క వ్యక్తి, ఆయన పేరు లురితే అనే ఒక వ్యక్తి ఏం చెప్తున్నంటే, ఆయనకు 60 సంవత్సరాలు ఉంటున్నవి. ఆయన ఏం చెప్తున్నంటే, నేను యేసు ప్రభు యొక్క అవతారంలో వచ్చి ఉంటున్నాను. ఆయన ఏం చేస్తానంటే ఒక ప్రత్యేకమైన మేడగది మీద ఒక సింహాసనం చేసుకొని దాని మీద కూర్చుంటాడు. వచ్చిన ప్రజలందరినీ దర్శించగాను ఆయన యొక్క మేడ మీద ఒక వరండా ఉన్నది. ఆ వరండాలో నుంచి ఆ నిలబడ్డ ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ ఇంటి పైకప్పులో ఉండి ఆ ప్రజలతో మాట్లాడి, నేనే ఆ యొక్క యేసుక్రీస్తు అవతారం వేసుకొని వచ్చిన్నానని చెప్తున్నాడు. అతనికి 12 మంది శిష్యులు ఉంటున్నారు. వారికి 12 మంది శిష్యులు ఉన్నట్లుగా చూస్తున్నా. ఆయన ఏమంటున్నంటే, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ నేనే ఆ క్రీస్తుని అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పుకుంటా కూర్చున్నాడు. అందుకొరకు యేసు ప్రభు ఏమన్నాడంటే, ముందే అలాంటి వారు వచ్చినట్లయితే మీరు నమ్మకుడి, అటువంటి వారి వద్దకు మీరు వెళ్ళకుడి. కనుక ఒకేసారి యేసు ప్రభు మనకు సత్యమైన వాక్యం ఇచ్చినాడు, అదే వాక్యంలో మనం జీవించాలి. దేవుని నామం మహిమ కలుగును గాక. రెండో ఆయన పేరు విసేరియన్. ఈయన ఏమంటున్నాడంటే, నేను యేసు ప్రభును అని చెప్తున్నాడు. ఆయన యొక్క సంఘం పేరు ఏంటిదంటే, చివరి కాలంలో ఉన్న నిబంధనతో కూడిన సంఘం, అనగా చర్చ్ ఆఫ్ లాస్ట్ టెస్టిమెంట్ అని చెప్తాడు. చర్చ్ ఆఫ్ లాస్ట్ టెస్టిమెంట్ అని చెప్తాడు ఆయన సంఘం పేరు. ఆయన ఏమంటాడంటే, నేను మెస్సియాను వచ్చాను అని చెప్పేసి ప్రజలందరికీ చెప్తున్నట్టుగా చూస్తుంటున్నా. ఆయన యేసు యొక్క అవతారం ఎత్తుకొని నేను వచ్చినానని అతడు అబద్ధ ప్రవక్తగా ఈ లోకంలో బయలుపరచబడుతున్నది. కానీ చెప్పవలసిన సత్యం ఏంటంటే, ఆయనకు 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆయన ఒక కుటుంబ జీవితం చేస్తున్నాడు. ఆయన అంటాడు, నేను యేసు ప్రభు అవతారం అని చెప్తాడు. ఇలాంటి యొక్క అబద్ధ ప్రవక్తలు భూమి మీద ఎంతో మంది బయలుదేరారు, ఎన్నో దేశంలో బయలుదేరారు. కానీ ప్రజలు మోసపోతుంటున్నారు. అవసరమైతే ఏర్పరచబడిన వారిని కూడా వారు మోసం చేస్తారని యేసు ప్రభు చెప్పాడు. అందుకొరకు మనం జాగ్రత్తగా ఉండాలని వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. దేవుని నామం మహిమ కలుగును గాక. రెండోది ఇంకో సూచన ఏంటంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు స్త్రీలు ఈ యొక్క సైన్యంలో చేరినట్లుగా మనకు ప్రకటన అనగా దాని గురించిన సమాచారం తెలియపరచబడ్డట్లుగా చూస్తుంటున్నాం. ఇదొక సూచనగా మనకు వేద గ్రంథం బోధిస్తున్నది.
లూకాసు వార్త 21 అధ్యాయము 20 వాక్యం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. దండ్ల చేత లేకుంటే చుట్టూన్న దేశములు వారి యొక్క సైన్యముల చేత దండ్ల చేత ఒకవేళ యెరూషలేము చుట్టినట్లయితే యెరూషలేము త్వరగా నాశనము జరగబోతుందని నువ్వు తెలుసుకో అని యేసు ప్రభు 2000 సంవత్సరం ముందు చెప్పినట్లుగా వేద గ్రంథం మనకు బోధిస్తున్నది. ఇక్కడ చూసినట్లయితే జోర్దాన్ బటాలియన్, లైన్స్ ఆఫ్ జోర్డాన్ బటాలియన్ వారు మంచి యవనస్తులందరూ, స్త్రీలు కూడా ఈ యొక్క రైఫల్ లేకుంటే తుపాకులను పేల్చే లేకుంటే మిషన్లను వారు ట్రైనింగ్ తీసుకున్న వారుగా కనబడుతుంటున్నారు. వీరు పురుషులు కాదు, వీరంతా కూడా స్త్రీలే. వీళ్ళంతా కూడా ఈ బాంబింగ్లంతా కూడా మిషన్ గన్స్, ఆ యొక్క తుపాకులన్నీ కూడా నేర్చుకొని వారు సిద్ధంగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. ఇది యెరూషలేము యొక్క చుట్టూ కొండలు కనబడుతున్నవి. కానీ వీరు ఇప్పుడు శిక్ష పొందుకుంటా వారు ఏం చేస్తా శిక్షణ తీసుకొని వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకు చరిత్ర బోధిస్తున్నది. కారణం ఏంటిది? ఇప్పుడు చుట్టూ ఆ యొక్క సైన్యములన్నీ కూడా దిగుతూ ఏం చేస్తున్నవి? ఇశ్రాయేల్ దేశంను ఎలాగైనను దాన్ని సంధించి నశింపజేయాలని వారు కోరుకుంటున్నారు. దేవుని నా మహిమలు కలుగాక. M4 రైఫల్స్ అది 700 రౌండ్లు 1 మినిట్లో కొడుతున్నట్లుగా చూస్తున్నా. M4 రైఫల్స్ వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. 1 రౌండ్ కొట్టినట్లయితే 700 రౌండ్లు 1 నిమిషంలో కొడతారు. అంతగా వారు గ్రెనేడ్ వారు ట్రైనింగ్ తీసుకున్నట్లుగా చూస్తున్నాం. గ్రెనేడ్ అనే ఒక రైఫల్ ఉంది. 400 mm అనగా M203 గ్రెనేడ్. అదేం చేస్తుందంటే 400 yards 1 నిమిషంలో 5 నుంచి 7 రౌండ్లు అది కొడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇవన్నీ చెప్పడం కారణం ఏంటంటే అటువంటి శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించి వారి దేశంలో రక్షించుకోవాలని వారు సిద్ధపడుతున్నారు. ఇది ప్రభు రాకడ యొక్క సూచనలు అని తెలియపరచటకే ఈ సత్యం మీ ముందు పెడుతుంటున్నాం. దేవుని నా మహిమ కలుగును గాక. అందుకొరకే ఈ యొక్క యెరూషలేము చుట్టూ ఈ యొక్క సైన్యం అనేది దళములు అనేది దిగినప్పుడు అతి త్వరలో ఈ యొక్క నాశనము సంభవిస్తుందని మనం గ్రహించాలి. దేవుని నా మహిమ కలుగును గాక. లూకాసు వార్త 21 అధ్యాయము 12 వాక్యం. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ చివరి కాలంలో సాతానుడు బహుక్రోధంగా, వానికి సమయం కొద్దిగా ఉంది, ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పేసి దేవుని యొక్క చెల్లంతను కూడా బంధించి చెరలో వేస్తున్నట్లుగా మనకు బోధింపబడుతున్నది. అది యేసు ప్రభు ముందే చెప్పి ఉంటున్నాడు. యేసు ప్రభు ముందుగానే దాన్ని ప్రకటించినాడు. నా రాకడ ముందు ఇటువంటి కార్యములన్నీ జరుగుతున్నవని. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే అనేక స్థలముల్లో ఈ కార్యములు సంభవిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ పటంలో చూసినట్లుగా చైనా దేశంలో అనేకులను కూడా ఈ యొక్క చెరలో వేసి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. చెరలో వేసి చిన్నవారేంటి పెద్దవారేంటి అందరు కుటుంబాలుగా వారిని చెరలో వేసి వారిని హింసిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇది వాక్యం నెరవేరవలసింది కనుక తప్పనిసరిగా ఆ యొక్క కార్యములు సంభవిస్తుంది. మన యొక్క భారతదేశంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్,
తర్వాత ఒరిస్సా, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత రాజస్థాన్. ఇప్పుడు ఆ యొక్క హింసలు అనేటివి ప్రారంభించబడ్డట్లుగా మనము వాట్సాప్లోను న్యూస్లోను మనం వింటూనే ఉంటున్నాం. అనేకులు కూడా హింసింపబడుతున్నారు. సహోదర సహోదరి, యేసు నిమిత్తమై, సత్యం నిమిత్తమై వారు హింసింపబడుతున్నట్లుగా చూస్తున్నాం. దేవుని నా మహిమ కలుగాక. కనుక మనము ఎల్లప్పుడూ కూడా మెలకువగలిగి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నిటిని తప్పించుకోవాలంటే, మనిషి కుమారుడు నిలువబడవాలంటే మెలకువగలిగి ప్రార్థన చేయమని వేదగ్రంథం మనకు తేటగా బోధిస్తున్నది. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. కనుక దేవుని యందు భయభక్తులు గల వారి జీవితంలో ఇటువంటి సంభవములన్నీ వస్తున్నవి, రావాలి, వాక్యం నెరవేరాలి. అప్పుడు ప్రభు రాకడ ప్రత్యక్షం అవుతుందనే సత్యము నువ్వు గ్రహించాలి. అందుకొరకే వీటన్నిటిని ఎదుర్కొంటగాను మెలకువగలిగి ప్రార్థన చేయమని దేవుని యొక్క ప్రజలకు దేవుడు యేసు ప్రభు బోధించినట్లుగా మనకు వాక్యం బోధిస్తున్నది. లూకా సువార్త 21:25 మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఈ యొక్క మాట ప్రకారము ప్రభు 2000 సంవత్సరాల ముందు చెప్పాడు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది నెరవేరుతున్నట్లుగా చూస్తున్నాం. ఆస్ట్రేలియా అనే ఒక స్థలములో, ఆస్ట్రేలియా కోస్ట్ సముద్రం తీరమున ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఈ సముద్రం పొంగిపోతున్నది. సముద్రం పొంగిపోయిపోతుంది. దాని యొక్క హద్దులు మీరి అది పట్టణంలోనికి, తర్వాత ఆ పట్టణం యొక్క ప్రాంతంలోనికి బయలుదేరి వస్తున్నట్టుగా యేసు ప్రభు అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు అక్షరార్థంగా నెరవేరుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ యొక్క సముద్రం అనేది పొంగిపోతున్నది. తర్వాత అది ఆ యొక్క ప్రాంతములను సరిహద్దులను మించి అది పట్టణంలోనికి వస్తున్నట్టుగా మనకు వేదగ్రంథము రుజువుపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని నా మహిమ కలుగాక. ఇంకొక సూచన కూడా యేసు ప్రభు చెప్పి ఉంటున్నాడు. ఇంకొక సూచన ఏం చెప్పి ఉంటున్నాడు? మత్తయి సువార్త 25:28 లేకుంటే ప్రకటన 19:17 మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఈ వాక్య ప్రకారం చూసినట్లయితే యేసు ప్రభు ఎప్పుడో చెప్పి ఉంటున్నాడు. అయితే ఇదే ప్రకటన గ్రంథం కూడా తేటగా రాయబడి ఉంటున్నది. అందుకొరకే ఇప్పుడు ఈ యొక్క గద్దలు అనేటివి పెరిగిపోతున్నాయి. ప్రతి దినం కూడా ఆ గద్దలు పెరిగిపోతున్నట్టుగా చూస్తున్నాం. ముందున్న కాలంలో ఆ గద్దలు ఈగిల్ అంటున్నాం కదా, ఆ గద్దలు ఒకే గుడ్డు పెట్టేది. ఇప్పుడు 3 గుడ్లు పెడుతున్నది ప్రతిదినం. ఆ యొక్క గద్దలు పెరుగుతూనే ఉంటున్నాయి. ఆకాశ పక్షులు పెరుగుతూనే ఉంటున్నది. ఇది 5 మైళ్ళ దూరంగా ఇవన్నీ కూడా వ్యాపించినట్లుగా మనకు ఈ యొక్క భూమి మీద ఉన్న చరిత్ర మనకు బోధిస్తున్నది. అందుకొరకు సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యం సత్యం, అది నెరవేర్చబడుతున్నదని మనము గ్రహించవలసి ఉంటున్నది. దేవుని నా మహిమ కలుగాక. అందుకొరకే ఈ యొక్క భాగంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24:28, ప్రకటన 19:17, ముఖ్యంగా 19:17 ఈ గద్దలన్నీ పోగైతున్నట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ పోగై ఏమవుతుందంటే ఆ యొక్క యుద్ధమును ముగించిన తర్వాత శవాలన్నిటి కూడా తిరుటగాను అది సిద్ధపడుతున్నవని వేదగ్రంథం బోధిస్తున్నది, చరిత్ర మనకు బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని నా మహిమ కలుగాక. ఆ తర్వాత
ఒక అర్మగిద్దోన్ అనే ఒక యుద్ధము జరపబడుచున్నట్లుగా యేసు ప్రభు ముందే చెప్పాడు. జకరియా 14:4 ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. దేవుని నా మహిమ కలుగాక. సహోదరి, అర్మగిద్దోన్ యుద్ధం అంటే ఏంటంటే అంత్యక్రీస్తు బయలుదేరి చివరికి అంత్యక్రీస్తు ప్రజలందరూ కూడా సమకూర్చి ఏం చేస్తుందంటే యేసు ప్రభుతో పరిశుద్ధులతో యుద్ధం చేసే ఒక సమయం. ఆ తర్వాత ఆ యొక్క చనిపోయిన వారందరి శవాలు తినటకే ఈ యొక్క గద్దలు పోగొచ్చున్నవని మనకు చరిత్ర బోధిస్తున్నది. దేవుని నా మహిమ కలుగాక. కనుక ఈ యొక్క కాలములో ఇటువంటి సంభవం సంభవించినప్పుడు మనమేమి చేయాలనేది వేదగ్రంథం బోధిస్తుంది. మనం ఏమి చేయాలి? మత్తయి సువార్త 24:44 ప్రకారంగా మనము రాకడకు సిద్ధపడాలి అని మనకు బోధిస్తుంది. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. 45వ వాక్యంలో ఏమంటుందంటే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఇది సేవకుల గురించి బోధిస్తున్నది, పాస్టర్ల గురించి బోధిస్తున్నది, సంఘముల అధికారుల గురించి బోధిస్తున్నది. యేసు ప్రభు వచ్చే సమయంలో మనము సంఘానికి ఆహారం పెట్టాలి, వారిని పోషించాలి, వారిని సంరక్షించాలి, వారిని రాకడకు సిద్ధపరుస్తుండాలి. అనగా ఒక నమ్మకమైన జీవితం చేయాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుచుంటున్నాడు. మూడవది ఏంటంటే 48వ వాక్యం, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. నమ్మకముగా ఉన్న వారికి ధన్యులని చెప్తున్నాము. కానీ ఒక గుంపు వారు ఏం చేస్తున్నట్టే తినడము, తాగడము, సుఖభోగ జీవితం చేయడము, ఇష్టానుసారముగా వారు ధనం సంపాదించుకొని ఇండ్లు కట్టుకొని అంత పెద్ద పెద్ద కార్యం చేసుకుంటూ వెళ్తారు. కానీ యజమానుడు వచ్చిన వెంటనే చూచి ఆ యొక్క సంఘము, ఆ యొక్క విశ్వాసులు సేవకు సిద్ధపడని చూచి వారికి అపనమ్మకస్తులతో పాలిభాగస్తునిగా మార్చుటకు దేవుడు వారిని శిక్షిస్తున్నాడని వేదగ్రంథం బోధిస్తున్నది. అందుకని మనం ఏం చేయాలి? లూకా 21:28 వాక్య ప్రకారము మన తలలు పైకెత్తి మన ప్రభు ఎప్పుడు వస్తున్నాడా అని మనం ఎదురు చూస్తూ జీవించాలి. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. 21:36 వాక్యం, 34 నుంచి 36. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను మత్తు వల్లను ఐహిక విచారముల వల్లను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి బురి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండుడని చెప్పెను. దేవుని నామమున మహిమ కలుగుగాక. సోదరి, ప్రభు యొక్క రాక సిద్ధపడటకు నువ్వు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇవన్నీ సూచనలు మనకు చరిత్ర, నెట్, లోకము, శాస్త్రజ్ఞులు అందరూ మనకు తేటగా బోధిస్తున్నారు. అది బైబిల్లో రాసినవి, ప్రభు చెప్పినవే నెరవేరుతుంటున్నవి. అందుకొరకే మనము నిర్లక్ష్యం ఉండకూడదు. మనము మెలకువగలిగి ప్రార్థన చేయాలి. తిండి వలన, మత్తు వలన, ఐక్య విచారం వలన ఆ దినము మనము తప్పిపోయి ప్రభు రాకడ ఉరిగా మనకు మారకూడదు. సోదరి, ప్రభు రాకడ ఒక గుంపు వారికి సంతోషకరమైన దినం. అది ప్రభు రాకడ ఒక దినము సంతోషకరమైన దినం. వారు సంతోషంతో వెళ్ళిపోతారు. ఇంకొక గుంపు వారికి అది ఉరి వచ్చినట్లుగా వచ్చి వారు రొమ్ము కొట్టుకొని
కన్నీళ్ళు విడిచి ఏడుస్తారు. అయ్యో నేను రాకడకు పోలేదు, అయ్యో నేను రాకడకు వెళ్ళలేదు అని ఆ దినమున ఏడ్చే దినముగా అది మార్చబడుతుంది. అందుకొరకే ప్రభు రాకడకు ఎత్తబడే ఆ యొక్క అనుభవంలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నా మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది నేను ప్రభు రాకడ గురించిన సూచనలు నిన్నటి దినం చెప్పాను, ఈ దినం చెప్పాను. ఇప్పుడు మనం ఒక సత్యం వినాలని కోరుకుంటున్నాను. అదేంటంటే నూతన యెరూషలేము పట్టణం అనేది దేవుడు మన కొరకు సిద్ధపరిచించున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. హెబ్రీ 11:10-13. ఏలియనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతులుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందు లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. దేవునా మహిమ కలుగును గాక. దేవునా మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది నూతన యెరూషలేము పట్టణం. ఈ పట్టణం అనేది పరిశుద్ధుడైన యోహాను చూసిన ఒక దర్శనము, దాని కొలతలు, ఆ పట్టణం యొక్క వీధులు, ఆ పట్టణం యొక్క కట్టడం యొక్క పునాదులు, ఇవన్నీ పరిశుద్ధుడైన యోహాను కళ్ళారా చూసిన ఒక పట్టణం. నేను ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి ఒక దృశ్యమే నేను చూశాను. అద్దాలతో చేసి పెట్టారు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ యొక్క అమ్మాయిని అడిగాను, ఈ అమ్మాయి ఇది ఎవరు చేశారంటే నేనే చేశాను. నీకే చూపించారంటే దేవుడు నాకు దర్శనంలో ఈ యొక్క పట్టణం చూపించాడు, అందుకొరకు నేను సిద్ధపరిచాను. అలాగనే ఎంతో మంది ఈ యొక్క పట్టణం యొక్క దర్శనం ద్వారా నూతన యెరూషలేము పట్టణం అని మనకు బోధిస్తుంది. సోదరా సోదరి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యంలో యేసు ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉంటున్నవి, లేనట్లయితే మీకు తెలియజేస్తుదును. చదవండి వాక్యం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చంద్రుడు కింద. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఇద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2 వాక్యాలు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజల యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుని మహిమ కలుగును గాక. ఇది బైబిల్లో రాయబడిన సత్యవాక్యములు. యేసు ప్రభు చెప్పాడు, పరిశుద్ధ యోహాను రాశాడు. దేవుని మహిమ కలుగును గాక. పరలోకములో 3 స్థానాలు ఉంటున్నావని మర్చిపోవద్దు. పరలోకములో 3 స్థానాలు ఉంటున్నవి. మొట్టమొదట నూతన భూమి, రెండోది నూతన ఆకాశం, తర్వాత నూతన యెరూషలేము పట్టణం. ఇది ప్రకటన 21వ అధ్యాయం 2 వాక్యంలో మనం చదివించున్నాం. ఈ నూతన భూమికి ఎవరు వెళ్తున్నారు? ఈ నూతన భూమికి మారు మనసు పొంది యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొంది చనిపోయిన ఏ మనిషి అయినా సరే ఈ యొక్క నూతన భూమికి వెళ్తున్నట్టుగా వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. అవన్నీ వర్ణించడానికి సమయం లేదు. కానీ మీరు సత్యం తెలుసుకోవాలంటే ఇక్కడ ఇదే దారిలో చర్చ్ ఉంది, అక్కడ బ్రదర్ మీకు తెలియపరుస్తాడు. చెప్పాల్సిన సత్యం ఏంటంటే, నూతన ఆకాశం పోయేవారు అంటే అకస్మాత్తుగా చనిపోయిన వారు. హాస్పిటల్ పోతున్నావు, ఆఖరి శ్వాస ఉంటున్నది, ఎవరో పోయి చెప్తారు, అయ్యా నువ్వు యేసు ప్రభు నమ్ముకో, నీ పాపములు ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్పేసి ప్రార్థన, ఉపదేశం, వాక్యం, సువార్త చెప్పిన వెంటనే ఆయన కన్నీళ్ళు విడిచి హాస్పిటల్లోనే ఏడ్చి ప్రార్థన చేసి చివరికి
విశ్వాసం మీద అలాగే చనిపోతున్నారు. అలాగనే జైల్లో ఉన్నవారు కూడా రక్షింపబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందే సమయం లేదు. కానీ యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నా ఉరివేస్తున్న సమయంలో కూడా క్రైస్తవులు అయితే వారి బోధకుని పిలిపిస్తారు. ఆయన చెప్తాడు, అయ్యా నువ్వు చనిపోబోతున్నావు 2 నిమిషాల్లో, కనుక యేసు ప్రభును సొంత రక్షణగా అంగీకరించు, ప్రభు నీ ఆత్మను రక్షిస్తాడు. నువ్వు ఎలాగైనా చనిపోతున్నావు కదా, కనీసం నీ ఆత్మ రక్షించుకో. యేసు ప్రభు నీ కొరకు కల్వరిలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, ఆయన అంగీకరించమని చెప్పినప్పుడు అప్పుడు ఆయన అంగీకరించి యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పిన వెంటనే, ఆ ఉరిది చచ్చిపోయిన వెంటనే తన ఆత్మ ఈ నూతన భూమికి వస్తున్నట్లుగా చూస్తున్నాం. అదే ప్రకారము యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు దొంగ, ప్రభువా నీవు నేడు పరదేశులు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు నాతో కూడా ఈ దిన పరదేశంలో ఉంటావని చెప్పావు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి వారి యొక్క ఆత్మను ప్రభుకు అప్పగించి ఒక రక్షణ జీవితం, పరిశుద్ధ జీవితం చేయాలని వాంఛించిన వారందరూ కూడా ఈ యొక్క నూతన భూమిలో ఉంటున్నారు, వారు రాజులు తిరిగి ఉంటున్నారని వేదగ్రంథం బోధిస్తున్నది. ఈ నూతన ఆకాశం అనేది ఒక స్థలం ఉంది, దాంట్లోనికి ఎవరు వెళ్తున్నారు? పాత నిబంధన పరిశుద్ధులందరూ నూతన ఆకాశంలో ఉంటారు. అది బైబిల్లో రాయబడి ఉంటున్నది. ఆ యొక్క బైబిల్ యొక్క చిత్ర ప్రకారముగా వారు సింహాసనం 4 దిక్కుల 24 పెద్దలు ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం, 4 జీవులు ఉంటున్నట్లుగా చూస్తున్నాం సింహాసనం చుట్టూ. వారే పాత నిబంధన పరిశుద్ధులు. ఈ పాత నిబంధన పరిశుద్ధులు మాత్రమే కాకుండా భూమి జన్మించిన మొదలుకొని ముఖ్యంగా కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు శిలువలో మరణించిన తర్వాత పాత నిబంధన కాలం గాని కొత్త నిబంధన కాలము గాని దేవుని నిమిత్తమై యేసు కొరకు హతసాక్షులుగా మరణించిన ప్రతి వారు కూడా ఈ యొక్క నూతన ఆకాశంలోని వెళ్ళి చేరుతున్నారని వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. సోదరా సోదరి, ఈ 2 చెప్పడానికి నేను రాలేదు, కానీ నూతన యొక్క యెరూషలేము పట్టణం నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నేను ఈ దినం సేవ చేస్తున్నానంటే కేవలము ప్రభు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఈ పట్టణం కొరకే నేను సేవ చేస్తున్నాను, లేకుండా చేయవలసిన అవసరం నాకు లేదు. సోదరా సహోదరి, నేను ఒక స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడు. ఈ నూతన యెరూషలేము పట్టణంలో ఉన్న విశేషం ఏంటిది? క్రీస్తు మూలరాయి, 12 అపోస్తల పునాది రాళ్ళు, దాని మీద పట్టణము చక్కగా కట్టబడుతున్నట్లుగా మనకు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 23 వాక్యంలో మనం చదువుతుంటున్నాం. అందుకో సోదరా సోదరి, ఈ నూతన యెరూషలేము పట్టణము దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచుంటున్నాడు. మనకు స్థిరమైన పట్టణం ఈ భూమి మీద లేదు, నిలవరమైన పట్టణం మనకు భూమి మీద లేదు. మనం నివసించబోతున్న ఒక పట్టణం ఉంది, అదే నూతన యెరూషలేము పట్టణము అని మనం గ్రహించాలి. దేవుని నా మహిమ కలుగును గాక. మనం ఎల్లప్పుడూ కూడా ఈ నూతన యెరూషలేము పట్టణం గురించి గ్రహించవలసిన ఆ సత్యంలో మనం జీవించాలని వేదగ్రంథం మనకు బోధిస్తుంటున్నది. ఈ యొక్క యెరూషలేము గురించి ఒక కొద్ది మాత్రం చెప్పి నేను విడిచిపెట్టేస్తాను. యెరూషలేము పట్టణం అనేది అక్షరార్థంగా ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్నది. మీలో కొంతమంది పోయొచ్చారు, నాకు చాలా సంతోషం. అయితే ఈ యొక్క యెరూషలేము అనేది జెబుసైట్ వాళ్ళు ఆ యొక్క యెరూషలేమును వారు ఆ యొక్క ముఖ్య పట్టణంగా ఎంచుకున్నట్టుగా చూస్తున్నాం. ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనే సొలొమోను రాజు ఏం చేశాడంటే నూతన యెరూషలేము పట్టణమును అనగా నూతన యెరూషలేము పట్టణంలో దేవునికి ఒక మందిరం కట్టాడు సొలొమోను రాజు. అందుకొరకే ఆ యొక్క పట్టణంలోకి ఒక ముఖ్యత్వం వచ్చినట్టుగా చూస్తున్నాం. అక్షరార్థంగా కనబడుతున్న యెరూషలేము అనేది ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఆత్మీయ యెరూషలేము అని ఒకటి ఉంది, అది ఇప్పుడు మనముంటున్న సంఘమునకు బోధిస్తున్నది. ఇప్పుడు సంఘం అనేవారు ఆ యొక్క యెరూషలేము సంఘములో ఉంటున్నట్టుగా యెరూషలేము ఆత్మీయ యెరూషలేము ఉన్నట్టుగా చూస్తున్నాం. మూడవది పరలోక సంబంధమైన యెరూషలేము, అదే ఇప్పుడు మీకు చూపించింది. ఆ యొక్క
పరలోక సంబంధమైన యెరూషలేం. ఆ యెరూషలేం పట్టణమునకు ఎలాగూ యెరూషలేం అని పేరు వచ్చిందంటే, ఎరు అంటే అర్థమైందంటే పునాదులు, ఫౌండేషన్. జెరు అంటే ఫౌండేషన్, ఎరు అంటే పునాదులు అని చూస్తున్నాం. షాలేం అంటే ఎరు, షాలేం అంటే సమాధానం అని అర్థం. ఆ పట్టణము పేరు సమాధానంతో కూడిన పునాదులు వేయబడిన ఒక పట్టణం అని మనకు వేదగ్రంథం బోధిస్తున్నది. దేవుని నా మహిమ కలుగాక. హెబ్రీ 12:22లో యెరూషలేం అనేది జీవం గల దేవుని యొక్క పట్టణము అని రాయబడి ఉంటున్నది. హెబ్రీ 11:10లో అబ్రహాము ఆ పట్టణం దూరం నుంచి చూచి వందనములు చేసి, మేము యాత్రికులము, పరదేశులమని ఒప్పుకొని ఈ భూమి మీద విశ్వాసంతో మరణించిన పాత నిబంధన పరిశుద్ధుల గురించి చెప్పబడుతున్నది. సోదరా సోదరి, ఈ పట్టణంలో నీవు నేను ప్రవేశించాలంటే మనం ఏమి చేయాలి? మన కొరకు సిద్ధపరుస్తున్న నూతన యెరూషలేం పట్టణంలో మనం పోయి చేరాలంటే మనం ఏమి చేయాలి? యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 26వ వాక్యం. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఈ యొక్క పట్టణమునకు 2 పేర్లు ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ స్థలంలో. ఒకటేమో నీతిగల పట్టణము అని మనకు పిలువబడుతున్నది. యెషయా 26వ అధ్యాయం 2వ వాక్య ప్రకారము చదవండి. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు, సత్యమును ఆచరించి నీతి జనములు ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. కీర్తన 118:19 వాక్యం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుని నా మహిమ కలుగాక. నీతి గుమ్మములు, ఆ పట్టణమునకు నీతి గుమ్మములు ఉంటున్నవి. నీతి గల వారు మాత్రమే అందులో ప్రవేశిస్తున్నారు. నేను వచ్చినట్లుగా నీతి గుమ్మములు తెరువుడి అని చెప్తున్నాడు. సోదరా సోదరి, నీతిమంతులు మాత్రమే ఆ పట్టణంలో పోతున్నారు. పాపులు, దుష్టులు, లోకస్తులు, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగతనం చేసేవారు, నరహత్య చేసేవారు, దుష్టత్వం జరిగించేవారు, అన్యాయం చేసేవారు, అక్రమాలు చేసేవారు, మాంత్రికులు, వీరందరూ కూడా ఆ పట్టణం పోవటం సాధ్యం కాదు. ఒక పాపి నీతిమంతుడిగా మార్చబడి ఆ నీతిమంతుడే ఆ పట్టణంకి వెళ్తాడనేది సత్యము ఈ రాత్రి మనం గ్రహించాలి. రోమా 4:5లో మనం చూసినప్పుడు అబ్రహాము దేవుని నమ్మినాడు గనుక అతనికి నీతిగా ఎంచబడి ఉంటున్నది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరు నీతిమంతులు? బైబిల్ ప్రకారంగా దేవుని నమ్మేవారు. యేసు ప్రభు నా కొరకు ఈ లోకంకి వచ్చి కల్వారి శిలువలో మరణించి ఆయన తిరిగి లేచాడు అని నమ్మేవారే నీతిమంతులు. నువ్వు గొప్ప కార్యం చేయవలసిన అవసరం లేదు. యేసయ్య నమ్ముకుంటే చాలు, నువ్వు నీతిమంతుడివే. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడినది. రెండోది ఏంటిది? యేసు రక్తం ద్వారా నువ్వు నీతిమంతులుగా మార్చబడుతున్నావు. రోమా 5వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇక్కడ దీనితే మనం యేసయ్య రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నావు. నువ్వు ఘోర పాపివైనా సరే, ఈ లోకంలో నిన్ను ఎవరు క్షమించకపోయినా సరే, యేసయ్య నీ కొరకు 2000 సంవత్సరం కిందట నీ కొరకు కల్వారిలో మరణించాడు, నీ కొరకు రక్తం కార్చాడు. ఆ యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే ఎటువంటి పాపినైనా సరే, ఎటువంటి వ్యభిచార స్త్రీనైనా సరే, ఎటువంటి నరహంతకుడు, వ్యభిచారి, ఎటువంటి దుర్మార్గునైనా సరే యేసు ప్రభు అలాగే తన రక్తంలో క్షమించి కడిగి పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతునిగా మారుస్తున్నాడు. ఈ రాత్రి వేళ నిన్ను నీతిమంతునిగా తీర్చి దేవుడు పంపుతున్నాడు. దేవుడు నా మహిమ కలుగాక. రెండవది నీతిమంతులు ఎవరంటే, మూడవది మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చెను. కింద యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకొచ్చినాడని చూస్తున్నా. దేవుని నా మహిమ కలుగాక. అందుకొరకే బాప్తిసం ఇచ్చి యోహాను చేతిలో యోర్దాను యొక్క నది కాలువల్లో ప్రభు యేసుక్రీస్తు బాప్తిసం పొందినట్లుగా చూస్తున్నాం. నీతి యావత్తు ఇలాగ నెరవేర్చాలి, అందుకొరకు నేను మాదిరిగా ఉంటానని యేసు ప్రభు నీళ్ళలో బాప్తిసం పొందినాడని వేదగ్రంథం మనకు బోధిస్తుంది. బాప్తిసం పొందినట్లయితే నిత్యంగా నువ్వు నీతిమంతులుగా మారుస్తున్నావు. నాలుగవది ఏంటంటే ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. నీతికి రాజు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు నీతికి రాజు, సమాధానముకు రాజు అని పేరు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో దిగి వచ్చినట్లయితే నువ్వు నీతిమంతుడుగా నువ్వు తీర్చబడుతున్నావు. నువ్వు ఒక నీతిమంతుడవే. పరిశుద్ధాత్మ దేవుడు దిగిన వెంటనే నువ్వు నీతిమంతుడవు అని నువ్వు మర్చిపోవద్దు. అందుకొరకే రోమ 14:17లో పరలోక రాజ్యం అన్నప్పుడు భోజనం పానీయం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మందలి ఆనందం అని చూస్తున్నాం. కనుక సోదరా సోదరి, ఈ 4 పద్ధతిలో దేవుడు నిన్ను ఉచితముగా నువ్వేమి శ్రమ పడకున్నా ఈ భూమి మీద నిన్ను నీతిమంతునిగా ఒకే ఒక నిమిషంలో, కనీసం ఒక వారం లోపల నిన్ను నీతిమంతునిగా మార్చేస్తాడు. రక్షింపబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది నువ్వు ఒక పరిశుద్ధ బిడ్డగా జీవించడానికి దేవుడు నీకు సాయం చేస్తుంటున్నా. సుంకరి యేసు ప్రభు లేకుంటే దేవుని వైపు చూస్తే కానీ అతనికి ధైర్యం లేదు, ఆకాశం వైపు ధైర్యం లేదు. కానీ రొమ్ము కొట్టుకొని దేవా పాపిని నన్ను కరుణించుము అని మొరపెట్టినట్టుగా చూస్తున్నా. నేను ఇదే మెదక్లో చదువుకున్నాను. ఇదే మెదక్ గుడిలో నేను ఒక క్వైర్ పార్టీలో కూడా ఒక మెంబర్గా నేను కూర్చునేవాని పులిపీటి మీద దగ్గర. నేను ఎప్పుడు కూడా ఈ వాక్యం నాకు అక్కడ జ్ఞాపకం వచ్చేది. అంత పెద్ద దేవాలయం దేట సుంకరి అక్కడికి వచ్చి ఆయన ఆకాశం వైపు కన్నెత్తులకు కూడా అతని ధైర్యం చాలేదంటే అప్పుడు నాకు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది అక్కడ నేను పోయినప్పుడు. కనుక మనకు దేవుడు చూసే ధైర్యం లేనప్పుడు పర్లే, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా అని నువ్వు కన్నీరు విడిస్తే చాలు. ఆ పరసైన కంటే ఈ సుంకరి నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడని బైబిల్లో రాయబడి ఉంటున్నది. అందుకో సోదరా సోదరి, ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చి ఆ పట్టణమునకు యోగ్యులుగా మార్చినట్లుగా చూస్తున్నాం. క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు, సేవకులైన వారు నేర్చుకోవలసిన ఇంకొక సత్యం ఉంది. నీతిమంతులుగా జీవించే ఒక జీవితము యేసు ప్రభు మనకు బోధించున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యము, లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వాక్యం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచెను. సోదరా సోదరి, నీతి కొరకు నీకు ఆకలి దప్పులు ఉండాలి. నేను నీతిగానే జీవించాలి ఈ లోకంలో. నేను పంజాబ్లో సేవ చేస్తున్నప్పుడు ఒక పర్యాంతో దేవునితో ఇలాగే మాట్లాడాను. దేవా, నేను భక్తిగా పరిశుద్ధంగా నీతిగా జీవిస్తున్నప్పుడు నాకు అన్ని కష్టాలే, దుఃఖాలే, పోరాటాలే వస్తున్నవి. తక్కిన వాళ్ళందరూ చూడు బాగానే ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, బాగానే జీవిస్తున్నారు. ప్రభువా, ఇక నేను ఈ నీతి జీవితం విడిచిపెట్టేస్తాను, ఈ నీతి గల జీవితం నేను విడిచిపెట్టేస్తా ప్రభువా అని దేవునితో చెప్పాను. నేను చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, సరే విడిచిపెట్టు, నువ్వు నీతిని విడిచిపెట్టు, కానీ నువ్వు సస్తే తిన్నగా నరకాన్ని పోతావని మనసులో పెట్టుకో అన్నాడు. అందుకొరకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీతిని విడిచిపెట్టకుండా జీవించటకే నేను ప్రయాసపడుతున్నాను. నీతి కొరకు నీకు ఆకలి దప్పులు ఉండాలి. నీతి గల జీవితమే నేను
అని ఒక ఆకలి దప్పు ప్రతి పాస్టర్లకు ప్రతి విశ్వాసులకు ఉండాలి. అప్పుడే గాని ఆ నూతన యెరూషలేము పట్టణంలో పోయి నువ్వు చేరుతుంటున్నా. రెండోది ఏంటి? యేసు ప్రభు కల్వారి శిలువలో మరణించినప్పుడు శతాధిపతి చూసి చెప్తున్నాడు, నిజంగా ఇతడు నీతిమంతుడు. దాని అర్థం ఏంటిది? యేసు ప్రభు పడిన శ్రమలన్నీ చూచాడు, నోరు తెరవలేదు. ఎన్ని హింసలు, కొరడా దెబ్బలు, మేకులతో కొట్టారు, పలు విధములుగా హింసించారు, చనిపోయేంత వరకు విడిచిపెట్టలే. కానీ యేసు ప్రభు ఎవరిని శపించలేదు, ఎవరిని నశింపచేయటకు ఇష్టపడలేదు. తండ్రి, వారు ఏమి చేస్తున్నారు, వారు ఎరగను కనుక వారిని క్షమించు అని ఒక మాట మాత్రమే సెలవిచ్చాడు. ఆ తరువాత ప్రభు సిలువను సహించి శ్రమను అనుభవించాడు. అందుకొరకే నీతిమంతులని పిలువబడ్డారు. నీతిమంతులు అంటే ఎవరు? సహోదరా సహోదరి, కష్టాలు, దుఃఖాలు, శ్రమలు, నిందలు, అవమానములు సహించుకుంటూ వెళ్ళేవారు మాత్రమే నీతిమంతులు. నోరు తెరవకూడదు. అదే సమయంలో నువ్వు దానికి బదులు ఏమి చేయకూడదు. నీతిగల దేవునికి మాత్రం అప్పగిస్తే చాలు. అదే యేసు ప్రభు చేశాడు. 1 పేతురు 2వ అధ్యాయము 22 నుంచి 23 వరకు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇదే నీతిమంతుల యొక్క జీవితం. మనల్ని హింసిస్తారు, మనను చంపాలని చూస్తారు, మనకు కథగడుతుంటున్నారు, మన పేరు చెడగొడుతుంటున్నారు. ఎన్నో రకాలుగా యేసు ప్రభుని చేశారు. కానీ బదులు ఏమి చేయలే ప్రభు. దాన్ని ఎదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించేశాడు. ఇదే మనం చేయాల్సింది నీతిమంతుల జీవితం. అయితే ఈ నీతిగల జీవితం అనుదినం నువ్వు ఎలాగ జీవించాలనేది యేసు ప్రభు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో తేటగా రాశాడు. శాస్త్రుల నీతి కంటేయు పరిసయ్యుల నీతి కంటేయు మీ నీతి అధికం కానట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని మత్తయి 5:20లో యేసు ప్రభు చెప్తుంటున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యంలో నీతిగల జీవితం ఏంటిది? కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. నువ్వు బలి చెల్లిస్తావా, కానుకలు ఇస్తావా, నువ్వు దేవుని గుడికి వస్తావా, ప్రార్థన చేస్తావా, అది ముఖ్యం కాదు. దేవుని దగ్గర ఏంటంటే నీ సహోదరునికి నీ మీద ఏదైనా దుఃఖం ఉందని నీకు తెలిసినట్లయితే నీ బలిని అక్కడ ఇచ్చిపెట్టమంటున్నాడు యేసు ప్రభు. నీ బలి నాకు అవసరం లేదంటున్నాడు. మొట్టమొదటి పోయి ఆ సహోదరునితో నువ్వు సమాధాన పడిరా, ఆ తర్వాత నువ్వు బలి చెల్లించు. ఇదే నీతిగల జీవితం. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో మనం ఐక్యంగా ఉండాలి, అందరిని మనం క్షమించాలి. ఇదే నీతిగల జీవితం అని మనం నేర్చుకోవాలి. దేవుని నా మహిమ కలుగాక. ఒకవేళ నువ్వు సమాధాన పడకుండానట్లయితే బంట్రౌతులకు అప్పగిస్తాను, వారు తీసుకుపోయి నిన్ను చెరసాల్లో వేస్తున్నారు, సాతాను నిన్ను బంధించి పెడుతుంటున్నారు. అందుకొరకే మనము ఎల్లప్పుడూ మన సహోదరులతో సహోదరులతో ఎల్లప్పుడూ సమాధాన జీవితం మనం చేయాలి. అదే నీతిగల జీవితం. రెండోది ఏంటిది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వాక్యం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇదే నీతిగల జీవితం. సహోదరా సహోదరి, నువ్వు ఒక వ్యక్తిని మోహపు చూపుతో నువ్వు చూసినట్లయితే అప్పుడే నీ హృదయంలో వ్యభిచరించినావని యేసు ప్రభు చెప్తున్నారు. యేసు ప్రభు యొక్క ఉపదేశం మనం గ్రహించాలి. నిజమైన నీతి గల వారు ఎవరంటే వారి యొక్క కండ్లతో ఎవరిని చూసినా గాని
వారి హృదయంలో ఎటువంటి మోహపు చూపు వారికి జీవితంలో ఉండదు. అదే యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. నా యోబు సేవకుడని యోబు నీకు తెలుసా? సాతానుడా, నా యోబు నీ సేవకు తెలుసా? అతడు నీతిమంతుడు అని చెప్పాడు. ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? యోబు 31 అధ్యాయం 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును. కనుక నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. నీతిమంతుడు కళ్ళతో నిబంధన చేయాలి. ఎవరు చూస్తే వారిని చూసుకుంటా కూర్చొని నీ హృదయంలో వ్యభిచరించినట్లయితే పరలోకంలో ఒక స్థానం ఉందని నువ్వు తలంచకూడదు. దేవుని నా మహిమ కలుగును గాక. అందుకొరకే కళ్ళను ప్రతిష్ఠ చేయాలి, దేవునితో నిబంధన చేయాలి. కళ్ళలో పరిశుద్ధం మనకు ఉండుటకు ఎల్లప్పుడు నేర్చుకోవాలి. అందుకొరకు యేసు చెప్పాడు, ఒక కన్ను నీకు అభ్యంతరపరిచినట్లయితే ఆ కన్నును నువ్వు తీసేయి. కారణం ఏంటంటే ఆ ఒక్క కన్ను ద్వారా నీవు నరకానికి పోతావని యేసు చెప్పాడు. నీ చెయ్యి కాలు అభ్యంతరపరిస్తే దాన్ని తీసిపడేయి. లేనంటే ఒక్క చెయ్యి ఒక్క కాలు ద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకని సోదరా సోదరి, మన కళ్ళను ఎల్లో పరిశుద్ధంగా పెట్టుకోవడమే నీతి గల జీవితం, నీతిమంతుల యొక్క జీవితం అని మనం మర్చిపోవద్దు. కానీ ఇప్పుడు దుఃఖకరమైన కార్యం ఏంటంటే అనేక క్రైస్తవులు, పెంతికోస్తు వారు, విశేషంగా పాస్టర్లు, విశేషంగా విశ్వాసులు కూడా టీవీ చూడడము, నెట్ చూడడము, చెడ్డ కార్యములు చూడడము, వాట్సాప్ చూడడము, పలు విధములైన ఫేస్బుక్లు చూడడము, ఇవన్నీ కనెక్షన్ పెట్టి అది చూచి హృదయంలో వ్యభిచరిస్తున్నారని వారికి తెలియకుండా పోతున్నారు. దేవుని నా మహిమ కలుగును గాక. నరకానికి పోయి వచ్చిన పిల్లలు చెప్పారు, ఆ నరక ద్వారం దగ్గర టీవీ, నెట్, ఆ తర్వాత ఫేస్బుక్ అన్నీ అక్కడ ద్వారం దగ్గర ఉన్నాయట. అర్థమైందంటే ఇవన్నీ చూచి నీ కళ్ళు అపవిత్రపరచబడి నీ హృదయంలో వ్యభిచరించినావే సహోదరా సహోదరి, సాతాను నీకు తెలియకుండా నీ నరకాన్ని తీసుకెళ్తున్నాడని మర్చిపోవద్దు. దేవుని నా మహిమ కలుగును గాక. ఈ దినమే నీతిమంతులుగా జీవించటకు నీ కళ్ళను దేవునికి నిబంధన చేసి ప్రతిష్ఠించమని దేవుడు నీ యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. దేవుని నా మహిమ కలుగును గాక. మూడవది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ వాక్యము క్రైస్తవులకు, పాస్టర్లకు, విశ్వాసులకు బహు కష్టమైన వాక్యం. కానీ యేసుప్రభు చెప్పిన వాక్యం అని మన మనసులో పెట్టుకోవాలి ఎల్లప్పుడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే, నీ శత్రువును నువ్వు ప్రేమించు, నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయి, నీ కీడు చేసే వారికి నువ్వు మేలు చేయి. ఇవన్నీ అభ్యాసం చేయటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఇది నీతిమంతుల యొక్క జీవితం. అర్థమైందా? ఇది నువ్వు చేయనట్లయితే ఆ నూతన పట్టణం పోతా తలస్తున్నావే, అది నీ బుద్ధిహీనత అని నువ్వు మర్చిపోవద్దు. దేవుని నా మహిమ కలుగును గాక. కనుక ప్రతిదినం కూడా మన శత్రువును ప్రేమించాలి, మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు అనవచ్చు, పాస్టర్ బాగానే ప్రసంగం చేస్తున్నా పాస్టర్, నువ్వు జీవిస్తున్నావా అని ఒకవేళ మీ హృదయంలో కూడా తలంపులో రావచ్చేమో అని నేను అనుకుంటున్నా. సోదరా సహోదరి, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, నేను ప్రతిదినం నీ అభ్యాసం చేస్తున్నాను కనుక నేను నీకు ధైర్యంగా నేను ప్రసంగిస్తున్నాను. అది నేను చేయనట్లయితే నాకు పరలోకం లేదు, నాకు కూడా నూతన యెరూషలేము పట్టణంలో స్థలం లేదు. నా శత్రువును ప్రేమించే అనుభవం దేవుడు నాకు నేర్పించాడు. హింసించి వారికి ప్రార్థన చేయడం నేర్పించాడు. కీడు చేసే వారికి మేలు చేయడం అని నేర్పించాడు. ఇవన్నీ చేస్తూనే నీకు ప్రసంగం చేస్తున్నాను. ఆయనను 100% పర్ఫెక్ట్ అయినా నేను చెప్పడం లేదు, ఇంకనూ పర్ఫెక్ట్ కావాలనే నేను ముందుకు సాగుతున్నాను. కానీ నేను చెప్పవలసిన వాక్యము అది నాది కాదు, యేసుప్రభు చెప్తున్నాడు. ఏమని? నీ శత్రువును ప్రేమించు, నీ హింసించి వారి కొరకు ప్రార్థన చేయి. ఇవన్నీ చేస్తేనే నువ్వు నీతిమంతుడవు. ఆ నీతి నేను ఆ పట్టణంలో తీసుకొని వెళ్తుందని మర్చిపోవద్దు. అందుకొరకు మన జీవితాలు ఏం చేయాలంటే దేవుని కొరకు మనం ఎల్లప్పుడూ సమర్పించుకొని జీవించాలని కోరుకుంటున్నాను. రెండవది ఆ పట్టణం యొక్క అనుభవం ఏంటంటే, రెండవ ఆ పట్టణం అనుభవం ఏంటిది? యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 26వ వాక్యంలో చూసినట్లు అది నమ్మకమైన పట్టణం. దాని పేరు నమ్మకమైన పట్టణం. చదవండి. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. మనం క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం.
ఒక మాట మనసులో పెట్టుకోవాలి, మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్యలో దూషింపబడుతుందనే వాక్యం మనం మర్చిపోవద్దు. మిమ్మల్ని బట్టియే కదా అన్ని జనుల మధ్య నా నామం దూషింపబడుతుంది. మనం క్రైస్తవులమని నువ్వు అనేకులు చూపిస్తే వారు సువార్త లేకుండానే రక్షింపబడతారు. అది మనం నేర్చుకోవాలి. ఆ పట్టణంలో నువ్వు వెళ్ళాలంటే నమ్మకస్తులుగా జీవించాలి. నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన సత్యం, నీకు ఇచ్చిన పరిశుద్ధ జీవితం, నీకు ఇచ్చిన విశ్వాస జీవితం, వీటన్నిటిలో నమ్మకం ఉండాలి. ఎందుకు? దేవుడు పరలోకం చూస్తున్నాడు. నమ్మకస్తులు ఎవరా అని పరలోకం చూస్తా ఉన్నాడు. కీర్తనలు 101:6 నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నెహెమీయా రాసిన గ్రంథం 7:2 దేవునికి ఎవరైతే భయపడతారో వారే నమ్మకంగా ఈ భూమి మీద జీవిస్తారు. ఆ దొంగ అంటున్నాడు, నీవు నేను ఇవన్నీ తప్పులు చేశాం కదా, మనకు పొందిన శిక్ష కరెక్టే కదా, నువ్వెందుకు దేవునికి భయపడతలేవు అని అడుగుతున్నా. అర్థమైందంటే దేవునికి భయపడేవారు ఎల్లప్పుడూ దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తారు. మనుషులు ఎదుట కాదు, దేవుని ఎదుట నమ్మకస్తులుగా వారు జీవిస్తారు. అదే నెహెమీయాలో మనం చదువుతున్నాం. ఇర్మియా 42:5 మనం చూస్తున్నాము. చదవండి, ఇర్మియా 42:5. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా ఇద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఈ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక. యెహోవాయే నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక అని చెప్తుంటున్నా. దేవుడే మనకు సాక్షి. మనం నమ్మకంగా జీవిస్తున్నాము లేదా? అందుకొరకే లూకా 19:17 నమ్మకమైన బలాదాసుడా, కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటివి అని అనేక పట్టణం మీద నిన్ను అధికారిగా పెడుతున్నానని చెప్తున్నా. లూకా 16:10 చూసినట్లయితే కొద్ది వాటిలో నమ్మకం ఉన్నవాడు అనేక విషయంలో నమ్మకంగా ఉంటున్నారని చూస్తున్నాం. హెబ్రీ 3:2 మనం చూస్తున్నాము. అక్కడ మోషే దేవునింట్లో నమ్మకంగా ఉంటున్నాడు. తర్వాత యేసు ప్రభు కూడా నమ్మకంగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ప్రకటన 2:10 మనం చూస్తుంటున్నాము, మరణం వరకు నమ్మకంగా ఉండము, నీకు జీవ కిరీటం నేను ఇస్తానని వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. పట్టణం యొక్క 3వ లక్ష్యం ఏంటంటే జకర్యా 8:3 యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపత్యకు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సోదరి, ఆ యొక్క నూతన శరీరం పట్టణం పేరు ఏంటంటే సత్యమును అనుసరించి జీవించే ప్రజలు. సత్యమును అనుసరించి జీవించే ప్రజలకే ఆ పట్టణం పేరు. అందుకొరకే నీవు నేను ఆ పట్టణంకి వెళ్ళాలి. సత్యమును అనుసరించి మనం జీవించాలి. సత్యమే యేసు ప్రభు, సత్యమే దేవుని యొక్క వాక్యం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని యేసు ప్రభు బోధించాడు. అందుకో సోదరి, మనము ఆ యొక్క సత్యమనే జీవితం చేయాలి. వాక్యానుసారమైన జీవితమే అది సత్యమైన జీవితం. మర్చిపోవద్దు. నాకు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 21:10 ఆ పట్టణం పేరు పరిశుద్ధ పట్టణం అని పేరు. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. పరిశుద్ధ పట్టణం, ఆ పేరు పరిశుద్ధ పట్టణం. అపవిత్రులు పోకూడని ఒక పట్టణం అది. అందుకొరకే మనం పరిశుద్ధులుగా జీవించాలనే దేవుడు కోరుకుంటాడు. పరిశుద్ధ జీవితమే అది ముఖ్యమైన జీవితం అని మర్చిపోవద్దు. దేవుడు నా మహిమ కలుగాక. అందుకో సోదరి, ఆ పట్టణం పేరు ఒక పరిశుద్ధ పట్టణం అని మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఒక పరిశుద్ధ జీవితం చేయాలని మనం గ్రహించాలి. నేను సిఎస్ఐ సంఘంలో 25 సంవత్సరాలు ఒక ముఖ్యమైన సభ్యునిగా, యవనస్తునిగా జీవించాను. యవనస్తుల గుంపుకు నేను ఒక మాదిరిగా ముందుగా ఉండి లీడర్గా ఉండి నడిపించిన వాడిని. దేవుడు ఒకసారి నాతో మాట్లాడినందుకే నేను ఆ యొక్క తల్లి సంఘమును నేను విడిచిపెట్టిపోవాల్సిన అవసరం వచ్చింది. దేవుడు నాతో మాట్లాడినందుకొరకే. కానీ సోదరి, ఈ దినం వరకు నా తల్లి సంఘం నేను ప్రేమిస్తాను. దేవునికి వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను.
నేను చెప్పవలసిన సత్యం ఏంటంటే, నీవు పరిశుద్ధమైన జీవితం చేయటకే దేవుడు పిలిచినాడు కనుక నువ్వు ఏ సంఘంలో ఉన్నా సరే పరిశుద్ధ జీవితం చేసినప్పుడే ఆ పట్టణంలోనికి నువ్వు వెళ్తావని నువ్వు మర్చిపోకూడదు. నేను పరిశుద్ధతను ప్రేమించే నేను ఈ సత్యంలోనికి వచ్చి ఉంటున్నాను. సహోదరా సహోదరి, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు. అందుకొరకే పరిశుద్ధ జీవితంకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలని వేదగ్రంథం బోధిస్తున్నది. కనుక నాకు ఇప్పుడు సమయం లేదు, నేను ఇంకా అవన్నీ చెప్పుటకు సమయం లేదు. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగించాలని తలుస్తున్నాను. అదేంటంటే, నువ్వు నూతన యెరూషలేము పట్టణంకి వెళ్ళాలి, లేదా తీర్పు తీర్చబడిన తర్వాత ఒక నరకం అనేది ఉంది, ఒక పరలోకం అనేది. ఆ స్థలంలో ఏదొక స్థలం నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలి. దేవుని నా మహిమ కలుగును గాక. నేను నాగ్పూర్లో సేవ చేస్తున్న సమయంలో కనీసం 25 మంది సేవకులు, విశ్వాసులు, ఆ తర్వాత యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు, మొత్తం 25 మంది పరలోకంకు వెళ్ళి అన్ని చూశారు. నరకానికి పోయి కూడా అన్ని చూసి వచ్చారు. ఇప్పటికి కూడా సాక్షులు ఉంటున్నారు. మొన్న కూడా సెకండ్రాబాద్లో యవనస్తుల కూటం జరిగింది, చిల్డ్రన్స్ కన్వెన్షన్ జరిగింది. అప్పుడు కూడా 10 మంది పిల్లలు పరలోకంకు నరకానికి పోయి అన్ని చూసి వచ్చారు, తేటగా చూసి వచ్చారు. సోదరా సోదరి, చెప్పవలసిన సత్యం ఏంటంటే, పరలోకం అనేది ఒకటి ఉంది. అదే నూతన యెరూషలేము పట్టణము, నూతన ఆకాశము, నూతన భూమి అని మనం వినించినాం. కానీ అదే సమయంలో నీవు ఆ పరలోకం అనే 3 స్థలంలో వెళ్ళినట్లయితే ఈ పట్టణం యొక్క చివరి భాగంలో చూస్తున్నాము, అక్కడ ఒక నరకం అనేది కూడా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. సోదరా సోదరి, నరకం అనేది బహుభయంకరమని నువ్వు మర్చిపోవద్దు. అందుకొరకే నరకాన్ని నుంచి నిన్ను తప్పించట కొరకే యేసయ్య పరలోకమును విడిచిపెట్టి, తండ్రి రొమ్ములో ఆనుకొనవలసిన ధన్యతను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చినాడు. ఎందుకంటే నరకం అనేది ఒకటి ఉంది. దేవదూతల కొరకు నరకం ఎప్పుడో సిద్ధపరిచి పెట్టారు. కానీ దేవదూతలు ఎప్పుడైతే సాతానుగా మారిపోయినావో, ఆ దూతలు అనేక దేవుని ప్రజలను మోసం చేసి వాటితో కూడా ఆ నరకాన్ని తీసుకొని వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. సోదరా సోదరి, ఎవరి నరకానికి పోతారు అనేది మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వాక్యం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. మళ్ళీ చదవండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జీవగంధ పుస్తకంలో నీ పేరు లేనట్లయితే అగ్నిగుండంలో పడవేయబడునని వేదగంధం మనకు తేటగా బోధిస్తున్నది. దేవుని నా మహిమ కలుగును గాక. సహోదరా సహోదరి, ఈ భూమి మీద చూడు, ఇప్పుడున్న పరిస్థితిని చూడు. ప్రతి స్కూల్లో ఉన్న పిల్లలకు వారి పేర్లు రిజిస్టర్లో రాయాలి. ఇప్పుడు ఐడి కార్డు గొంతులో మెడలు వేసుకొనే తిరగాలి. అలాగే బ్యాంకులో ఉద్యోగం చేసేవారు, ప్రతి స్థలంలో ఉద్యోగం చేసేవారు ఐడి కార్డు లేకుండా వారు ఇప్పుడు మెడలో వేలాడుతూనే పోవాలి. నీ యొక్క స్కూల్లో, నీ కాలేజీలో, నీ పని స్థలంలో నీ పేరు అనేది అక్కడ ఉండాలి. లేకుంటే నీకు ఎటువంటి ఛాన్స్ లేదు. ఒకవేళ రైల్వే టికెట్ కానీ ఏరోప్లేన్ టికెట్ కానీ కావాలంటే నీ పేరు అక్కడ ఉండాలి. అలాగునే నీవు పరలోకమునకు వెళ్ళాలంటే నీ పేరు జీవగంధ పుస్తకంలో ఉండాలి. దేవుని నా మహిమ కలుగును గాక. అది లేనట్లయితే నీ జీవితంలో నువ్వు తెలియకుండానే నష్టపోతావని మర్చిపోవద్దు. మళ్ళీ చదవండి 20వ అధ్యాయం 15వ వాక్యం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. కనుక జీవగంధ పుస్తకంలో నీ పేరు ఉందా లేదా అని రాత్రి తెలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. అప్పుడే కానీ పరలోకమని దేవుడు నిన్ను ప్రేమించి నీకు సాయం చేస్తాడు. నేను మహబూబ్ నగర్లో ప్రసంగం చేసే సమయంలో ఒక దినం జీవగంధ పుస్తకం చెప్పాలని ఆశ వచ్చింది. సరే అని నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నేను ఈ దినము జీవగంధ పుస్తకం గురించి ప్రసంగం చేయాలనుకుంటున్నాను, కానీ నా పేరు నీ జీవగంధ పుస్తకంలో ఉందా అనేది మొదలుపెట్టాను దేవుని దగ్గర.
2 గంటలు ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తున్నా. ప్రభు నా పేరు లేకుంటే నేను పోయి ప్రసంగం చేయడం ఏంటిది అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో 2 గంటలు ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు చెప్పాడు, నీ పేరు జీవగ్రంథ పుస్తకంలో ఉంది, నువ్వు పోయి ప్రసంగం చేయమన్నాడు. అప్పుడు నేను మహబూబ్ నగర్లో సిఎస్ఏ కాంపౌండ్లో నేను అక్కడ ప్రసంగం చేసి ఉంటున్నా. దేవుని నా మహిమ కలుగాక. సహోదర సహోదరి, జీవగ్రంథ పుస్తకంలో నీ పేరు తప్పగా ఉండాలి. అప్పుడే కానీ నీకు పరలోకంలో ఒక స్థలం ఉంది. ఆ సత్యం నీ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. ఇది పరలోకమునకు నరకానికి పోయి వచ్చిన వారు చూసి చెప్పిన కార్యాలు. ఒక దేవదూత పెద్ద పుస్తకం తీసుకొని వచ్చి ప్రభు దగ్గర పెట్టి ఉంటున్నది. ఈ పిల్లలు చూస్తూ ఉన్నారు. పెద్ద పుస్తకం మోయలేకపోతుంది దేవదూత. అలా పుస్తకం తెరిచారు. అప్పుడు ఆ యొక్క దాంట్లో పేర్లు, అనేక పేర్లు రాయబడ్డది. కొంతమంది పేర్లు కొట్టేశారు, కొంతమంది పేర్లు తుడిచేశారు, కొంతమంది పేర్లు లేనే లేవు, కొంతమంది పేర్లు మాత్రమే అక్కడ రాసినట్లుగా చూస్తున్నారు. వారు కళ్ళతో చూశారు. అందుకొరకే సహోదర సహోదరి, ఈ 25 మంది పరలోకం పోయి నరకానికి పోయి వచ్చిన వారు ముఖ్యంగా అందులో 6 తేటగా జీవగ్రంథ పుస్తకం చూశారు. వారు ఉట్టినే ఉండాలనా, మర్యాదకు పోయి రావాలనా కాదు. వాళ్ళు పోయి యేసయ్యని అడుగుతున్నా. ఇంకొక వ్యక్తి పోయి పాస్టర్ టీ.యు. థామస్ని అడుగుతున్నా. ఇంకొకరు దేవదూతని అడుగుతున్నా. మా పాస్టర్ గారి పేరు అక్కడ ఉందా అయ్యా, కొద్దిగా చూపించి మేము చూడాలా అని అన్నారు. మా పాస్టర్ గారి పేరు అక్కడ ఉందా, కొద్దిగా చూపించు మాకు అని అన్నారు. అప్పుడు పాస్టర్ టీ.యు. థామస్కు దేవదూతకు చెప్పాడు, సరే ఆయన పేరు ఉందా లేదా చూపించన్నాడు. ఆ తర్వాత దేవుడు కూడా ఆ పుస్తకం తీసి ఆ పేర్లు చూపించినప్పుడు వీరు సంతోషంగా తృప్తి పడ్డారు. వారు కిందే వచ్చారు, మళ్ళీ పరలోకం పోయి వచ్చారు. నేను వణుకుతూ భయపడుతున్నాను, నా పేరుందా లేదా అని. నేను మెల్లగా అడుగుతున్నాను, మెల్లగా నా పేరు చూశారా మీరు, నా పేరు కనబడ్డదా అని అన్నా. అప్పుడు సంతోషంగా వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ గారు మీ పేరు బంగారు అక్షరంతో రాయబడ్డదని. అప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది. అమ్మో నా పేరు ఉంది కనుక ఇప్పుడు నేను ధైర్యంగా ప్రసంగం చేయవచ్చు. నేను చెప్పాలి సత్యమే సహోదరా సహోదరి, నా గొప్పతనం నేను చెప్పుకోవడం లేదు. నీవైనా సరే నేనైనా సరే ప్రతి వారి యొక్క పేరు జీవగ్రంథ పుస్తకంలో ఉండాలి. లేనట్లయితే నీకు పరలోకంలో స్థలం లేనే లేదు. కొంతమందికి ఆ పిల్లలకు చెప్పి పంపారు, మీ అమ్మ నాయన సరిగా జీవిస్తలేరు, వాక్యానుసారంగా జీవిస్తలేరు, వారు చెప్పు ఆ పేరు తుడిపేస్తామని. ఇంకా కొంతమంది చెప్పారు, వారికి వెళ్ళి సువార్తను చెప్పు, వారు వినట్లయితే వారి పేరును కొట్టేస్తాము అని చెప్పి పంపినారు వాళ్ళతో. సోదరా సోదరి, ఇది పరలోక సత్యం. 25 మంది పోయి 25 మంది వచ్చారు. దానికి నేను సాక్షిగా, వారి సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి, రికార్డ్ చేసి పెట్టాను. కానీ పెద్దోళ్ళు దాన్ని రిలీజ్ చేయొద్దంటే నేను ఆపేశాను. కనుక పరలోకమందున సత్యం ఏంటంటే, మన జీవితంలో పరలోకంలో పోవాలంటే నీ పేరు జీవగ్రంథ పుస్తకంలో ఉండాలి. ఎవరి పేరు జీవగ్రంథ పుస్తకంలో ఉంటున్నది? ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సేవ కొరకు సహకరించిన ప్రతి వారి పేర్లు జీవగ్రంథ పుస్తకంలో ఉంటున్నది. కానీ పెంతెకోస్తులో ఒక స్టైల్ ఉంది. పెంతెకోస్తులో ఒక స్టైల్ ఏంటంటే, మారు మనసు పొందరు, బాప్తిసం పొందరు, పరిశుద్ధాత్మ పొందరు, కానీ సేవ బాగా చేస్తారు. బ్రదర్లకు పాస్టర్లకు వెట్టి చాకిరి చేస్తూ ఉంటారు. కానీ వారు పరలోకం పోతలేరని వారికి తెలియడం లేదు. ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడుతుంది? ఫిలిప్పీ సంఘములో ఉన్న విశ్వాసుల గురించి చెప్పబడుతుంది. నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, పరిశుద్ధ బిడ్డగా జీవించి అప్పుడు సేవకు నువ్వు సహకరించాలి. నువ్వు సేవకు సహకరించినట్లయితే నీ పేర్లు జీవగ్రంథ పుస్తకంలో ఉన్నట్లుగా వేదగ్రంథం మనకు తేటగా బోధిస్తున్నది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం. ప్రకటన 3వ అధ్యాయం 5వ వాక్యం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సహోదరా సహోదరి, నువ్వు విశ్వాసి ఉండవచ్చు, సేవకులు ఉండవచ్చు,
కానీ ఒక జయ జీవితం అనేది నీ జీవితంలో లేనట్లయితే జీవగంధ పుస్తకంలో నీ పేరు శాశ్వతంగా ఉండదు. నువ్వు ఒక జయ జీవితం ఈ లోకంలో చేయాలి. పాపం మీద నీకు జయం ఉండాలి, లోకం మీద జయం ఉండాలి, సాతాను మీద జయం ఉండాలి, ప్రతి విధమైన మరణ అధికారుల మీద నీకు జయం ఉండాలి. ఈ యొక్క జయ జీవితం చేసిన వారి పేర్లు జీవగంధ పుస్తకంలో ఎన్నడూ తుడిపివేయబడని ప్రకటన గ్రంథంలో రాయబడుతున్నట్లుగా చూస్తున్నా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. ఇది క్రైస్తవులకు స్పెషల్ గా రాసి పెట్టాడు దేవుడు. స్పెషల్ ప్రత్యేకంగా రాశాడు. విశ్వాసులైన వారి సేవకులైన వారికి ప్రత్యేకంగా రాశాడు. అదేంటంటే అభిషేకింపబడిన దేవుని యొక్క బిడ్డలు గొర్రెపిల్ల జీవగంధ పుస్తకంలో వారి పేర్లు ఉంటున్నవి. వారే నూతన యెరూషలేము పట్టణం వెళ్ళి చేరుతుంటున్నారు. అయితే అపవిత్రమైన కార్యములు సీక్రెట్ గా రహస్యంగా చేస్తావే, ఆ రహస్యంగా చేసే అపవిత్రమైన కార్యాలకు జీవగంధ పుస్తకంలో నీ పేరు కనబడకుండా పోతుంది. ఎవరు తమ్ము తాము అపవిత్రపరుచుకుంటారు. ఈ కాలంలో స్త్రీలు పాపం చేసుకుంటారు, పురుషులు పాపం చేసుకుంటారు. అది మాత్రం కాదు, రహస్యంగా పాపాలు పురుషులు స్త్రీ ఎంతో మంది చేస్తుంటున్నారు. సోదరా సోదరి, నువ్వు రహస్యంగా పాపం చేసినంత మాత్రమున నాకే సంబంధం లేదు. కానీ రహస్యమందు చూచున్న దేవుడు ఉన్నాడే, ఆ దేవుడే నిన్ను న్యాయం తీరుస్తుంటున్నాడు. నీ జీవితం అపవిత్రపరచబడినట్లయితే గొర్రెపిల్ల జీవగంధ పుస్తకం నీకు ఉండదు. రెండవది అబామినేషన్ అనగా హేయ క్రియలు చేసేవా. హేయ క్రియలు అంటే తమకు తామే పాపం చేసుకుంటారు. స్త్రీలు పురుషులు పాపం చేసుకుంటారు. భయంకరమైన సొదొమ వంటి స్పిరిట్ ఈ భూమి మీద పాకుతూనే ఉంది. ఇటువంటి ఒక అబామినేషన్ అనగా నువ్వు పూజించకూడని వాటిని పూజించినట్టయితే అది అబామినేషన్. అందుకొరకు ఇదంతా చేసేవారు జీవగంధ పుస్తకంలో పేరుండదు. మూడవది ఏంటిది? అబద్ధమును సృష్టించేవారు, అబద్ధమును మాట్లాడేవారు, అబద్ధమును జరిగించేవారు ఎవరు కూడా ఆ జీవగంధ పుస్తకంలో ఉండదు. ఈ కాలంలో అబద్ధం అంటే నీళ్లు తాగినట్లే. కొంతమందికి అబద్ధాలంటే నీళ్లు తాగినట్లే. పొద్దు నుంచి సాయంకాలం ఆడుతూనే ఉంటారు. ఓ తెలివితేటలతోని, జ్ఞానంతోని, బుద్ధితోని అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. కానీ అబద్ధములు జరిగించి అబద్ధం నువ్వు ఆడినట్లయితే ఆ జీవగంధ పుస్తకం నీ పేరు ఉండదని మర్చిపోవద్దు. కనుక అబద్ధాలు జీవితంలో ఆడకూడదు. అబద్ధం ఆడొద్దు అని యేసుప్రభు చెప్తున్నారు. అందుకొరకు మనం అబద్ధాలకు దూరంగా ఉండాలి, సత్యమే చెప్పాలి. సత్యం నువ్వు చెప్పినట్టయితే అది దుష్టి నుంచి వచ్చింది అని యేసుప్రభు చెప్తారు. అందుకొరకే ఈ మూడు కార్యములు చేసేవారు ఏంటంటే వారు ఆ యొక్క జీవగంధం గొర్రెపిల్ల జీవగంధ పుస్తకంలో వారి పేర్లు ఉండవని మర్చిపోకూడదు. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యంలో శిష్యులు వచ్చి ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఈ భూమి మీద అనేక సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. దేవుడిచ్చిన కృప, వరాలు, తలాంతులు, అభిషేకం, దయ్యాలు వెలగొడుతున్నారు, రోగులు స్వస్థపరుస్తున్నారు, అన్ని దాంట్లోనే సంతోషిస్తున్నారు. కొంతమంది దాంట్లో బిజినెస్ చేసేవారు ఉన్నారు, డబ్బుల కొరకు చేసేవారు ఉన్నారు. కానీ సహోదరా సహోదరి, దాని కొరకు నువ్వు సంతోషపడకూడదు అని యేసుప్రభు చెప్తున్నా. నీ పేరు జీవగంధ పుస్తకంలో రాయబడ్డది కనుక నువ్వు సంతోషించమని చెప్తున్నాడు యేసుప్రభు. అందుకొరకు నీ పేరు జీవగంధ పుస్తకంలో ఉన్నదా లేదా అని ఒక్కసారి నువ్వు ధ్యానించి చూడు. సహోదరా సహోదరి, ఈ రాత్రే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళక ముందే నువ్వు ధ్యానించాలి. అప్పుడు నిత్యంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆ పరలోక పట్టణమునకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఇంకొక పుస్తకం ఉంటున్నది, అది మలాకి 3వ అధ్యాయం 16వ వాక్యం. అది జ్ఞాపకార్థ పుస్తకం అని చెప్పబడుతున్నది. చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.
ఇది క్రైస్తవులకు తెలియకుండానే ఈ వాక్యము దాగి ఉంది. సహోదర సహోదరి, పెంతెకోస్తులో గాని క్రైస్తవులు గాని ఉన్న ఒక విశేషమైన అనుభవం ఏంటంటే, 2 కప్పులు కలిసి, ఏమంటారు, కొప్పు అంటారా, కొప్పేసుకుంటారా? ఆడలు ఏమేస్తారు? కొప్పేనా? 2 కప్పులు కలిసి 3వ కప్పు గురించే మాట్లాడతారు. ఆ 2 కప్పులు కలిసినాయి అనుకోండి, ఇక వాళ్ళ టైం పాస్ కావాలంటే ఇక 3వ కప్పును పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఇక మాట్లాడుతూనే ఉంటారు, 1-2 గంటలు. ఓ ఆమె ఇట్లా, ఈమె ఇట్లా, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా. ఇక వాళ్ళిద్దరు కలిసిన అదే మాట. 2 పాస్టర్లు కలిసిన అనుకో, పెంతెకోస్తులో బ్రదర్స్ కలిసింది అనుకో, ఇక 3వ బ్రదర్ గురించి, 3వ పాస్టర్ గురించే ఇక గంటలు మాట్లాడు. కానీ నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావో ఆ జ్ఞాపకార్థ పుస్తకంలో ప్రింటింగ్ అయిపోతుంటుంది, రాస్తూనే ఉంటాడు దేవుడు. నువ్వు ఎన్ని మాట్లాడినా పర్లే. కొంతమంది నా గురించి ఎన్నో మాట్లాడతారు, నేను ఏం పట్టించుకోను, హ్యాపీగా నిద్రపోతా. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా కానీ అక్కడ రికార్డ్ అయిపోయింది, మరి నేను ఎందుకు చింతపడాలా? అందుకని జ్ఞాపకార్థమైన ఒక పుస్తకం ఉంది. 2 భక్తులు కలిసి మాట్లాడుతున్నారే, యెహోవా వింటున్నాడు. పాత నిబంధన కాలంలో 2 భక్తులు ఉన్నారు, ఆరోను, మిరియం. అది మోషే పెద్దన్న, మోషే అక్క. భక్తులు కలిశారు 2. మోషేనే భక్తుడు, ఆయనతోనే మాట్లాడుతాడు దేవుడు అని చెప్పుకుంటా ఇక సనగడం మొదలు పెట్టారు. ఎవరు విన్నారంటే దేవుడు విన్నాడు. నా దాసుని విధంగా మాట్లాడు, మీరు ఎందుకు భయపడలే అని చెప్తున్నా. నేను చెప్పాల్సిన సత్యం ఏంటంటే, జ్ఞాపకార్థం ఒక పుస్తకం ఉంది, నువ్వేం మాట్లాడినా అది రాయబడుతుంది. ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోనికి వచ్చినని యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు. అందుకొరకు మనం వ్యర్థంగా మాట్లాడకూడదు. సహోదర సహోదరి, జ్ఞాపకార్థ పుస్తకంలో నువ్వు మంచి చేసినా కానీ, చెడ్డవి చేసినా కానీ అన్నీ రాయబడతాయి. అదొక దినమున దేవుని దగ్గర పోయినప్పుడు ఆ పట్టణంలో ఉంటున్నాయి, పుస్తకాలు తెరవబడతాయి దేవుని దగ్గర. మనం ఏలాగ చేసి జీవించామనేది ఆ దినం బయలుపడుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, రాయడం విడిచిపెట్టాడు, ఇప్పుడు వీడియోలో తీసి పెడుతున్నా. మన నరకానికి స్వర్గానికి పోయిన వాళ్ళు చూసి వచ్చారు. ఒకరు పోయి పరలోకం పోయినప్పుడు, అయ్యో ప్రభువా నేను చేయలే ప్రభువా, నాకు తెలియదు ప్రభువా అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు. దేవుడు ఏమనలే, టక్కన ఒక స్క్రీన్ తీసుకొచ్చాడు, దాని మీద పిక్చర్ వేసేసాడు. ఏ గదిలో, ఏ స్థలములో, ఏ రహస్య పాపం నువ్వు చేసింది, ఆ తలుపులు, ఆ గోడలే నీకు సాక్ష్యం అని చెప్తుంటున్నాడు. అందుకొరకే ఇప్పుడు దేవుడు ఇక రాయడం విడిచిపెట్టేశాడు, వీడియో తీసి పెట్టాడు. అందుకొరకే మనము చాలా జాగ్రత్తగా మనం పరిశుద్ధ బిడ్డలుగా, జ్ఞానం గల బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నది. దేవుని నా మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క నరకాన్ని పోయేవారు ఎవరనేది మనం కొద్దిగా గ్రహించాలి. యేసు ప్రభు చెప్పిన మాటనే మీ ముందు పెడతాను. 4 కార్యాలు. ఒకటేంటిది, లూకా సువార్త మొట్టమొదటి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 2 వాక్యాలు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేసి. ఇక మనం చూసినట్లయితే బాటమ్లెస్ పిట్, ఇంగ్లీష్ లో బాటమ్లెస్ పిట్ అంటారు. వారిని బంధించి అగాధములో పడవేసినట్లుగా చూస్తున్నా. అగాధం అనే ఒక స్థలం ఉంది ఆ యొక్క నరకంలో. ఇదంతా చివరిగా తీర్పు తీర్చక ముందు 4 స్థలాలు వెళ్లే విషయంలో యేసుప్రభు చెప్తున్నారు. చనిపోయిన వారు వెళ్లే విషయంలో చెప్తుంటున్నారు. అదేంటంటే అగాధం అనే ఒక పాతాళం తిరిగి ఉంది. బాటమ్లెస్ పిట్ అంటే దానికి అగాధం, దాని కింద ఏం లేదు, పోతూనే ఉంటారు. ఎక్కడ పోతారో తెలియదు, పోతూనే ఉంటారు. అది ఈ ఘట సర్పమును బంధించి పెట్టిన ఒక స్థలమును బోధిస్తున్నది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 2 వాక్యాలు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతని అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. 11వ వాక్యం. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు అపోలియోను. ఇది ఈ వాక్య భాగం చూడండి. అగాధ పాతాళం అనే ఒక స్థలం ఉంది, చనిపోయినాక వెళ్లే స్థలం.
అందులో ఎవరు వెళ్తున్నారు? లూకాసు వార్త 8వ అధ్యాయం 31 వాక్యం. లూకాసు వార్త 8:31. యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. సేనా దయ్యం పట్టినవాడు పాతాళమునకు యోగ్యుడు. అందుకొరకు దయచేసి దయ్యములు పట్టడము, చేతబలి చేత పీడింపబడము, లేకుంటే సాతాను శక్తుల చేత పీడింపబడడం అనేది మన జీవితం ఉండొద్దు. యేసు ప్రభు నీ కొరకు జీవిస్తున్నాడు. నీకు విడుదల పొందాలి, స్వతంత్రం పొందాలి, రక్షింపబడాలి, ఒక పరిశుద్ధ బిడ్డగా నువ్వు జీవించాలి. ఆ సేనా దయ్యం పట్టిన వారు ఆ 6,000 మంది దయ్యాలు చెప్తున్నవి, అయ్యా మమ్మల్ని పాతాళం పంపొద్దు, అగాధ స్థలంలో మనం పంపొద్దు అని అవి బతిమలు ఆడుకుంటున్నట్లుగా చూస్తున్నాం. రెండో స్థలం ఏంటంటే అది హేడ్స్ అని గ్రీక్ భాషలోను, షియోల్ అని ఎబ్రి భాషలో ఉంటుంది. అదేంటంటే చనిపోయిన ఆత్మలు నివసించే ఒక స్థలం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వాక్యం. యేసు ప్రభు చెప్పిన 4 విషయాలు చెప్తున్నా. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడైన వాడు లాజరు ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు ఎలాగ జీవించాడో మనకందరు తెలుసు, క్రైస్తవులకు మనకందరికి తెలుసు. ఊదా రంగు వస్త్రం ధరించుకొని 4 పర్యాయములు వస్త్రాలు మార్చుకొని 4 టైంలు తినుకుంటా, కడుపు నిండా తినుకుంటా ఎంతో సుఖం అనుభవించిన వాడు. లాజర్కు తినడానికి తిండి లేదు. ధనవంతుని టేబుల్ మీద నుంచి పడిన ముక్కలు తినడానికి ఛాన్స్ లేదు. రోగిగా బాధపడుతున్నా, కానీ అతనికి విశ్వాసం ఉండే. అతడు చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చినవి, అతని ఆత్మను తీసుకుపోయి అబ్రాహాము రొమ్ములు ఆనబెట్టేసి వెళ్ళిపోయినాయి. కానీ ధనవంతుడు చనిపోయినాడు. గ్రాండ్గా సమాధి, గ్రాండ్ అంటే గ్రాండ్. సిఎస్ఏలో నాకు బాగా తెలుసు, సమాధి చేస్తే గ్రాండ్. దాన్ని చనిపోయినాక మరి దాన్ని కట్టి దాని మీద రాయి పెట్టి ప్రభులో నిద్రించాడని దాని మీద రాసి పెడతారు. ఈ ధనవంతుడు అలాగే చనిపోయి గ్రాండ్ ప్రొసెషన్లో తీసుకుపోయాడు, సమాధి కట్టారు, దాని మీద మంచి రాయేసి పెట్టారు. కానీ ఎక్కడున్నాడు? నరకాన్ని ఉన్నాడని మర్చిపోడు. తిన్నగా నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి లాజర్ను చూస్తున్నా. అబ్రామా, లాజర్ను ఒక చిటికెన వేలితో ఒక బొట్టు నీళ్ళని పంపితే చాలు అంటున్నా. నేను ఇక్కడ యాతన పడుతున్నా, నేను ఇక్కడ కష్టపడుతున్నా, ఇందులో నుంచి నన్ను బయటికి తీసుకురా అని చెప్పేసి అబ్రాహామును వేడుకుంటున్నాడు. అబ్రాహాం ఏమంటే నీవు నా దగ్గర రావడానికి, నేను నీ దగ్గర రావడానికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది, రాలేరు అని చెప్తున్నా. అయితే ఆయన మొరబెడుతున్నానంటే, నా ఇంట్లో 4 సహోదరులు ఉన్నారు, వారి ఈ స్థలం రాకుండా కొరకు నేను వెళ్ళిపోయి వారికి చెప్పేసి వస్తానయ్యా అని అడుగుతున్నా. అప్పుడు అబ్రాహాం ఏమన్నాడు? అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు, వారు చెప్పినది వినకుంటే నువ్వు పోయి చెప్పినా కానీ వినరు. సమాధిలో నుంచి లేచిపోయి ఒక ఇంటికి పోయి చెప్తే వింటారా? అమ్మో దయ్యం వచ్చిందిరా అంటారు. దయ్యం ఇంటికి వచ్చిందంట. అందుకొరకు దేవుడు మోషేను ప్రవక్తలను పెట్టారు. వారే దైవ సేవకులు, వారే దేవుడు నియమించిన అపోస్తులు, సేవకులు. వారు చెప్పింది నువ్వు ఈ రాత్రి విననట్లయితే, ఆ సత్యమును అంగీకరించినట్లయితే ఒక నరకం కనిపెడుతుందని మనం మర్చిపోవద్దు. మన జీవితంలో యేసును సొంత రక్షణ అంగీకరించాలి. యేసయ్యను మన సొంత రక్షణ అంగీకరించి మనం బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను పరిశుద్ధ బిడ్డలుగా జీవిస్తే ఈ నరకం నుంచి మనం తప్పించుకుంటున్నాం. మూడో స్థలం ఏంటిది? మూడో స్థలం మార్క్సు వార్త 9వ అధ్యాయం 43వ వాక్యం. నీ చెయ్యిని అభ్యంతర పరిచిన యెడల దాన్ని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. ఇప్పుడు భయంకరమైన పరిస్థితి ఏంటంటే, కన్ను అభ్యంతరపరుస్తుంది, చెయ్యి అభ్యంతరపరుస్తుంది, కాలు అభ్యంతరపరుస్తుంది. కన్ను ఏంటిదంటే ఇష్టమని చూస్తూనే ఉంది. నెట్టు, టీవీ, సినిమా, హృదయం నచ్చిందంతా చూసుకుంటూనే కూర్చుంది. ఏసే ఏమంటున్నంటే ఒక్క కన్ను దారా నరకాన్ని పోకుండా దాన్ని తీసేయన్న. చెయ్యి ఏంటిది? ఇష్టమట్ల ముట్టుకోవడమే. ముట్టుకోని స్థలంలో కూడా ముట్టుకుంటా కూర్చుంటారు. కాలు ఎక్కడైతుంది?
వెళ్ళకూడని స్థలంలో వెళ్తూనే ఉంటాయి. ఈ 3 అభ్యంతరంగా ఉన్నవి. ఈ 3 కూడా నువ్వు తీయనట్లయితే నరకం నీ కొరకు కనిపెడుతుంది. అగ్ని, ఇటర్నల్ ఫైర్, నిత్య అగ్ని చేత కాల్చబడుతుందని యేసు ప్రభు చెప్తున్నాడు. 4వది ఏంటిదంటే చీకటి స్థలం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటిను నుండునని మీతో చెప్పుచున్నాను నేను. వీరెవరు? పెండ్లి కొరకు సిద్ధపడని, పెండ్లి వస్త్రం లేని ఒక వ్యక్తిని గురించి యేసు ప్రభు చెప్తున్నా. తలాంతులు వరములు ఇచ్చిన తర్వాత యేసయ్య కొరకు ఉపయోగించకుండా పోయినారే, అటువంటి వారి గురించి మాట్లాడుతున్నా. కనుక ఇందులో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. తిన్నగా ఆ యొక్క కటిక చీకట్లో పడవేయబడుతున్నది. అక్కడ పండ్లు కొరుకుటని ఏడుపులే ఉంటున్నట్లుగా చూస్తున్నా. ఈ 4 స్థలాల్లో మనము వాక్యానుసారంగా చూస్తుంటున్నాం. విశ్వాసం లేని ప్రతి వారు కూడా ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళిపోతున్నట్లుగా చూస్తున్నాం. సోదరా సోదరి, నాకు సమయం లేదు కనుక నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటంటే నరకం ఒకటి ఉంది, పరలోకం ఒకటి ఉంది. పరలోకం గురించి నేను చెప్పాను, నరకం గురించి కూడా నేను చెప్పాను. సోదరా సోదరి, ఎంతో మంది దీనికి సాక్షులు ఉన్నారు. నా ముందే, నా కళ్ళ ముందే వారు వెళ్ళి వచ్చి కళ్ళతో చూసి చెప్పిన కార్యం గురించి వారు బయలుపరిచినట్లుగా చూస్తుంటున్నాం. దేవుని నా మహిమ కలుగును గాక. అందుకొరకే ఈ రాత్రి నీ యొక్క పేరు జీవగంధ పుస్తకంలో ఉన్నదా లేదా అనేది మొట్టమొదటి గ్రహించాలి. నీ యొక్క పేరు జీవగంధ పుస్తకంలో ఉన్నదా లేదా అనేది నువ్వు గ్రహించాలి. దేవుని నా మహిమ కలుగును గాక. నీ పేరు జీవగంధ పుస్తకంలో లేనట్లయితే పరలోకంలో నీకు స్థలం లేదు, తిన్నగా నరకానికి పోవాలి. ఈ రాత్రి నువ్వు ఏదైనా ఒక తీర్మానం చేసే నువ్వు వెళ్ళాలి. ఆ పరలోకమందున దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేస్తుంటున్నా. యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నా. అందుకొరకే ఈ సత్యమైన వాక్యం మీకు బయలుపరిచిన. ప్రభు రాకడ వస్తున్నది, తర్వాత సూచన నెరవేరుతున్నవి. ప్రభు నీ కొరకు ఒక పట్టణం సిద్ధపరిచాడు. ఆ తర్వాత నరకం కూడా దేవదూతలు సిద్ధపరిచిన. కానీ ఎవరైతే వాని మాట వింటున్నారో వారందరిలోనికి వెళ్ళిపోతున్నా. అందుకొరకే జీవగంధ పుస్తకంలో నీ పేరు రాయబడాలంటే నువ్వేమి చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, ఒక పరిశుద్ధ బిడ్డగా జీవించాలి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో చదివినట్లుగా మనం జీవించాలి. ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి. అటువంటి వారు మాత్రమే ప్రభు రాకడ సిద్ధపడుతున్నట్లుగా చూస్తున్నాం. దయచేసి అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడి, మన పర్మిషన్ ఎక్కువ లేదు, 9:30 వరకే. అందుకొరకే మనము ఒక్కసారి ధ్యానించి చూడాలి. నాకు చెప్పడానికి ఇంకెన్నో కార్యాలు ఉన్నా కానీ టైం లేదు. అందుకొరకు ఈ రాత్రి వేళ నువ్వు వెళ్ళక ముందు ఒకే ఒక నిశ్చయం చేసుకో. నీ పేరు జీవగంధ పుస్తకంలో ఉన్నదా? నువ్వు నిశ్చయం చేసుకొని వెళ్ళాలి. దేవుడు కన్నీరు విడిచి అడగాలి, నా పేరు జీవగంధ పుస్తకంలో ఉందా ప్రభువా? నేను బాప్తీసం పొందాను, పరిశుద్ధాత్మ పొందాను, రక్షింపబడ్డాను, కానీ పరిశుద్ధ జీవితం చేయడం లేదు. రహస్య పాపాలు నా దగ్గర ఉన్నవి. ప్రభువా, నేను నీతిగా బతకడం లేదు, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు అని దేవునికి నువ్వు మొరపెట్టవలసిన ఒక సమయం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని దేవుని దగ్గర కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలి. నరకము చాలా భయంకరం సహోదరా సహోదరి. 25 మంది పోయి వచ్చిన వారు ఏడ్చి 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 చెప్పారు. వాళ్ళు అంటున్నారు, యేసయ్యా మమ్మల్ని ఇక్కడ పెట్టక, ఒక్క నిమిషం పెట్టొద్దు అని వారు కన్నీరు విడిచి బ్రతిమిలాడారు. లేదు, నువ్వు చూసే పోయి చెప్పాలి, నువ్వు చూసి వెళ్ళి చెప్పాలి అని చెప్పారు. దేవుని మహిమ కలుగును గాక. అందుకొరకే నరకంలో పడిపోయేట దేవునికి ఇష్టం లేదు. నరకం భయంకరమైనది. వ్యభిచార పాపం చేసేవారిని ఆ నరకంలో కాళ్ళు బట్టి ఇలాగే 2 చీల్చేస్తారు, మళ్ళీ అతుక్కుంటారు, మళ్ళీ చీల్చేస్తారు, మళ్ళీ అతుక్కుంటుంది, అలాగే నరకంలో పడేస్తున్నారు. అనేకులు కూడా ఆ నరకంలో అగ్ని కాలుతూనే ఉంటుంది, పురుగు చావదు. భయంకరమైన నరకాగ్ని. అదంతా వర్ణించడానికి ఇప్పుడు నాకు టైం లేకుండా పోయింది. సహోదరా సోదరి, ఆ నరకం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం యేసు ప్రభు, ఒకే ఒక మార్గము రక్షణ, ఒకే ఒక మార్గము పరిశుద్ధ జీవితం, ఒకే ఒక మార్గము నీతిగల జీవితము, తర్వాత పరిశుద్ధ జీవితము, తర్వాత సత్యమును అనుసరించి జీవితం. దీని చేయటకు నువ్వు తీర్మానం చేయి. ప్రభు నిశ్చయంగా నీకు సహాయం చేస్తున్నాడు.
అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకొని దేవుని అడగాలి. ఇప్పుడు మీరు నరకం అనే సౌండ్ ఎట్లుందా అనేది వినాలి. ఇప్పుడు నరకం అంటే సౌండ్ ఏంటిదో ఇది గూగుల్స్లో ఉంది, ఇంటికి పోయి కూడా చూసుకోవచ్చు. సైబేరియా ఎడారిలో శాస్త్రజ్ఞులు ఒక బోర్వెల్ మిషన్తో వేస్తున్నప్పుడు భయంకరమైన కఠినంగా ఉండే, మళ్ళీ పెద్ద మిషన్ తీసుకొని వేసా. అకస్మాత్తుగా అది తెరబడ్డది. కేకలు అరుపులు, వారు ఏడవడము. ఏంటిది అని వారు పరిశోధించినప్పుడు అదే నరకం అని వారు గ్రహించారు. సోదరా సోదరి, నరకం భయంకరం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఆ నరకం సౌండ్ మీరు వినాలి. అందరూ కూడా కళ్ళు మూసుకొని నరకం సౌండ్ వినాలి. దీనికంటే ఇది సరిగా క్లియర్గా లేదు, కానీ ఆ యొక్క నరకం సౌండ్ కేకలు మనిషి వినలేరు, తట్టుకోలేరు. అంత భయంకరం నరకము. సహోదరా సహోదరి, ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే ఈ రాత్రి నీ హృదయం యేసు ప్రభుకి ఇచ్చేయాలి. ఈ రాత్రి యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరించాలి. ఈ రాత్రి నువ్వు బాప్తిసం తీసుకొని తీర్మానం చేయాలి. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మకు నువ్వు అప్పగించుకోవాలి. ఏ విధం చేతను ప్రభువా, ఆ నూతన యెరూషలేము పట్టణంలో నన్ను చేర్చు ప్రభు అని మనం కేకలేసి మనం ప్రార్థన చేయాలి. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే అందరు నోరిపి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను రక్షించు, యేసయ్యా నరకంలో నుంచి నన్ను రక్షించు,